నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. 157వ ఎపిసోడ్తో మేము సిద్ధంగా ఉన్నాం. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే కార్యక్రమమే ఈ నేషనల్ రౌండప్. ఎప్పట్లాగనే నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటిల్ గారు. ఈ వారం చాలా వార్తాంశాలని మనం విశ్లేషించబోతూ ఉన్నాం. ఎపిసోడ్లోకి వెళ్ళడానికంటే ముందు మా ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం యూట్యూబ్లో మాత్రమే కాదు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, అలాగే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా నేషనలిస్ట్ హబ్ అందుబాటులో ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ నేషనల్ రౌండప్ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి ఆయుర్వే సంస్థ వెల్నెస్ సెంటర్ గచ్చిబౌలిలో ఉంది. ఆ సంస్థ చాలా రుగ్మతలకు చికిత్సను అందిస్తూ ఉంది. మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా మీరు గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆయుర్వేద సంస్థను, వెల్నెస్ సెంటర్ని విజిట్ చేయవచ్చు. అలాగే నెంబర్స్కి సంబంధించి ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాటిని కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరు సంప్రదించవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ వారం 157వ నేషనల్ రౌండప్ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. సురేష్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. ఈ వారం సాయి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. సో నేను హోస్ట్ చేయాల్సి వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి సార్ ఈ వారం మనకి. బట్ చూడాలి ఎన్ని మనము విశ్లేషించగలుగుతామనేది. అన్నిటికంటే హాట్ టాపిక్ ట్రెండింగ్ ఏంటంటే ఈ మాలెగావ్ బ్లాస్ట్ కేసుకు సంబంధించి ఎన్ఐఏ కోర్టు తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది సార్. ఇందులో మనం సెగ్మెంట్ వైజ్ విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సార్. బేసిక్గా ఇందులో 7 నిందితుల్ని కూడా ఆధారాలు లేవంటూ నిర్దోషులుగా చెప్పడం జరిగింది. సో ముందుగా అసలు మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ కానీ, కల్నల్ పురోహిత్ కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణలు ఏంటి, ఎలా ఫ్రేమ్ చేశారు వీళ్ళని? అంటే అప్పుడే తీసుకొచ్చారు ఈ సాఫ్రాన్ టెర్రర్ అంటే ఒక కొత్త పదాన్ని పుట్టించారు. దీనికి మెయిన్గా రాజుగారు స్టార్ట్ అయిందంటే ఈ మాలేగాం బ్లాస్ట్ అనేది ఒక సిరీస్ ఆఫ్ బ్లాస్ట్ జరిగింది మన దేశంలో ఆ టైంలో, 2008 ఆ టైంలో. మీకు గుర్తుంటుంది, మాలేగాం బ్లాస్ట్ జరిగి 2 నెలల తర్వాత 26/11 జరిగింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు వచ్చి మన దగ్గర కాల్పు జరిపారు, కసబ్ని పట్టుకున్నారు, శిక్షించారు, ఉరి చేసేది, అంతా అయిపోయింది. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ఎందుకు సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ని తీసుకొచ్చారు, ఎందుకు కర్నల్ పురోహిత్ని తీసుకొచ్చారు అనేది పెద్ద ఒక స్టోరీ. ఎందుకంటే ఒక నెరేటివ్ బిల్డ్ అవుతుండే అప్పుడు దాకా, దట్ ఇస్లామిక్ టెర్రరిజం అది 9/11తో స్టార్ట్ అయింది. ఇస్లామిక్ టెర్రరిజం ఇస్ అ బిగ్ థింగ్. పాకిస్తాన్ నుంచి కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, మిగతా ప్లేసెస్, లిబియా నుంచి, ఇరాక్ నుంచి ఇస్లామిక్ టెర్రరిజం, ఐసిస్ కానివ్వండి, అల్ఖైదా కానివ్వండి రావడం మొదలుపెట్టింది. భారతదేశంలో కూడా బాంబులు మొదలైనవి. అద్వానీ గారు క్యాంపెయిన్ చేస్తున్న టైంలో కోయంబత్తూరులో జరిగిన బ్లాస్ట్ నుంచి మొదలైంది. అక్కడి నుంచి అల్లూమా కానీ, అబ్దుల్ నాసర్ మద్నీ వీళ్ళందరూ ఆ బాంబ్ బ్లాస్ట్లో 58 మంది చనిపోయారు బ్లాస్ట్లో. మనం అదన్నీ మర్చిపోయాం అప్పుడు దాకా. సో గుర్తు చేయడానికి ఇస్లామిక్ టెర్రర్ మళ్ళీ తిరిగి వచ్చింది. తిరిగి వచ్చినప్పుడు కాంగ్రెస్ హైకమాండ్, మనందరూ తెలుసు హైకమాండ్ అంటే ఎవరనేది. కాంగ్రెస్ హైకమాండ్ ఒక డిసిషన్ తీసుకున్నారు, ఒక కొత్త కాన్సెప్ట్ని తయారు చేద్దాం. అదేంటి? సాఫ్రాన్ టెర్రర్, హిందూ టెర్రర్. సాఫ్రాన్ అని డైరెక్ట్ చెప్పరు కానీ హిందూ టెర్రర్ని సాఫ్రాన్ టెర్రర్గా చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇస్లామిక్ టెర్రరిజం ఒకటే కాదు, సాఫ్రాన్ టెర్రర్ కూడా ఉందని రాహుల్ గాంధీ యుఎస్ అంబాసిడర్కి చెప్పిన ఒక టెలిగ్రాఫిక్ డిస్పాచ్లో వాళ్ళు క్లియర్గా వాళ్ళ పుస్తకంలో వచ్చింది. రాహుల్ గాంధీ చెప్పారు, హిందూ టెర్రరిజం చాలా డేంజరస్ ఇస్లామిక్ టెర్రరిజం కన్నా. ఎల్ఈటీ కంటే, లష్కరే తోయిబా లాంటి సంస్థల కంటే ఇది ప్రమాదకరం అని హిందూ టెర్రరిజం. సో ఈ బ్లాస్ట్ జరిగినప్పుడు, మాలేగాం బ్లాస్ట్ జరిగినప్పుడు ఫస్ట్ ఏం చేశారంటే ఆ బ్లాస్ట్ మీద వీళ్ళు ఇప్పుడు అలిగేషన్ చేస్తున్న బైక్ మీద బాంబు పెట్టారు, బైక్లోనే బాంబు తీసుకొచ్చారు, ఆ బాంబుని బ్లాస్ట్ చేశారని చెప్పారు. అది ఆవిడ పైన ఆరోపణ. కానీ మనం ఇప్పుడు ఎవిడెన్స్ చూస్తే, ఇప్పుడు వచ్చిన జడ్జ్మెంట్ కాపీ చేసి చూస్తే ఆ బైక్కి నంబర్ లేదు. ఒక బైక్, అన్ని బైక్ కానీ ఏ వెహికల్ కానీ ఒక నంబర్ ఉంటుంది. అది మీరు ఎంత తీసినా వెళ్ళదు, అది మీరు ఫైల్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు గ్రైండ్ చేసి తీసేయాల్సి వస్తుంది దాన్ని. ఎవరో చేశారు ఆ పని. మనందరూ తెలుసు సాధ్వి ప్రజ్ఞ అప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ బైక్ ఆమె ఎప్పుడో అమ్మేసింది. మనం ఎప్పుడు చేస్తున్న తప్పు ఇది, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఒక వెహికల్ అమ్మేసుకుంటున్నప్పుడు మీరు అమ్మేసుకొని మీరు ఎన్ఓసి పేపర్ సైన్ చేసి ఇచ్చేస్తారు, సేల్ పేపర్లన్నీ. కానీ ఇది రిజిస్టర్ అయిందా లేదా అని మీరు ఎప్పుడు చూడరు. ఈ కేసు కూడా అదే జరిగింది. ఆమె బైక్ అమ్మేసింది ఎప్పుడో, ఆ బైక్ ఆమెది కాదు. కానీ
టార్గెటింగ్ చాలా క్లియర్గా చేశారు. చిదంబరం కానీ, దానికన్నా ముందు శివరాజ్ పాటిల్ ఉన్నప్పుడు కానివ్వండి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళందరూ ఆ టైంలో ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తే ఇదే సాఫ్రన్ టెర్రర్ మీద ఒక యాంగిల్ తీసుకుందాం, బ్యాలెన్స్ చేయడానికి ముస్లిం ఓట్ బ్యాంక్ నుంచి ఓట్లు రావడానికి సాఫ్రన్ టెర్రర్ అనే కాన్సెప్ట్ తీసుకొద్దామని తీసుకొచ్చారు. దాంట్లో మనం చూసాం, దీంట్లో ఉన్న 7గురిని పికప్ చేసుకున్నారు. దాంట్లో మెయిన్ క్యారెక్టర్స్ సాధ్వి ప్రజ్ఞ అండ్ కర్నల్ పురోహిత్, శ్రీకాంత్ పురోహిత్. సాధ్వి ప్రజ్ఞ ఎంపీ, ఒక సాధ్వి, సో కరెక్ట్గా ఫిట్ అయిపోయింది అది నెరేటివ్. రెండవది కర్నల్ శ్రీకాంత్ పురోహిత్. ఈయన ఎందుకు తీసుకొచ్చారనేది దాని పెద్ద కాంట్రవర్సీ ఉంది, పెద్ద స్టోరీ ఉంది దాని వెనక. మన ప్రేక్షకులకు తెలుసో లేదో కానీ శ్రీకాంత్ పురోహిత్ రోల్, ఆయన ఒక మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. మన దగ్గర స్టేట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఉంటారు, దాని తర్వాత ఐబీ అని సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది. అది కాకుండా ఒక్కొక్క డివిజన్కి, ఆర్మ్ ఫోర్సెస్కి వాళ్ళ ఇంటెలిజెన్స్ డివిజన్ ఉంటుంది. దాంట్లో అన్నిటికంటే పవర్ఫుల్ ఎంఐ అంటారు, మిలిటరీ ఇంటెలిజెన్స్. వీళ్ళు కాశ్మీర్లో చాలా మట్టుకు ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్ కానీ దానికన్నా ముందు జరిగింది, ఎంఐ వాళ్ళ ఇంటెలిజెన్స్ మీద ఉంటుంది. అది లోకల్ ఇంటెలిజెన్స్ కానీ, టెక్నికల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇదంతా వాళ్ళు ట్రాక్ చేసుకొని ఎంఐ వాళ్ళు స్టోరీని తీసుకొస్తారు. మనకందరికి తెలుసు, బుర్హాన్ వానీ కేసులో కూడా అప్పుడు మన సీనియర్ కమాండర్ కూడా దాంట్లో చనిపోయారు ఆ ఎన్కౌంటర్లో. ఆయన ఫస్ట్ హీ వాజ్ సిట్టింగ్ ఇన్సైడ్ ద టెర్రరిస్ట్ అవుట్ఫిట్, వాళ్ళతోనే ఉన్నారు, వాళ్ళకి తెలియదు కూడా ఈయన ఇండియన్ ఆర్మీ సోల్జర్ అని చెప్పేసి. ఇదే రోల్ కర్నల్ పురోహిత్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్ ప్లే చేశారు. ఆపరేషనల్ రోల్ కాదు ఇది, నాన్ ఆపరేషనల్ రోల్. అంటే సివిలియన్ క్లోత్స్ వేసుకొని అభినవ్ భారత్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉండే ఆ టైంలో, పూణేలో, షోలాపూర్లో ఎక్కడ స్టార్ట్, అది మళ్ళీ రివైవ్ చేశారు. ఓకే. ఒరిజినల్గా అభినవ్ భారత్ స్టార్ట్ చేసింది వీర్ సావర్కర్. ఓకే. ఆయన లండన్ ఉన్నప్పుడు, దాని తర్వాత భారతదేశానికి వచ్చిన తర్వాత కూడా అభినవ్ భారత్ రివైవ్ చేసింది వీర్ సావర్కర్. పురోహిత్ గారి జాబ్ ఏంటంటే, మిలిటరీ ఇంటెలిజెన్స్ అందరి పని ఏదో ఉంటుంది, ఆయన ఒక్కరే కాదు, మీరు చాలామంది ఉంటారు ఆ టైంలో. వాళ్ళు ఇట్లాంటి అవుట్ఫిట్స్లో ఇన్ఫిల్ట్రేట్ అయిపోతారు, అంటే జాయిన్ అయిపోతారు. ఇండైరెక్ట్గా వెళ్తే, డైరెక్ట్ వెళ్తే ఎవరు తీసుకోడు, అందరికి తెలిసిపోతుంది ఈడో బయట నుంచి వచ్చిందని. మెల్ల వాళ్ళతో కలిసి అక్కడ ఇక్కడ నుంచి దూరి లోపలికి వెళ్ళి వాళ్ళగా మాట్లాడడము, వాళ్ళతో ఉండడము, వాళ్ళ గెయిన్ దర్ కాన్ఫిడెన్స్ అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళు మా వాళ్ళే అని చెప్పి మొత్తం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని మీటింగ్లో పిలుస్తారు, అక్కడ ఏం జరుగుతుందని. కర్నల్ పురోహిత్ కన్సిస్టెంట్లీ ఆయన జాబ్ ఏంటంటే, ఏమేం జరుగుతుంది, ఎక్కడ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏమేమి జరుగుతుంది, ఎక్కడ మిలిటెంట్ ఆర్గనైజేషన్ ఏం జరుగుతుంది, హిందూ ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుంది, ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఏం జరుగుతుంది అనేది రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆయన సీనియర్కి, అంటే కర్నల్లో ఉండొచ్చు, లేకుంటే బ్రిగేడియర్ లెవెల్లో ఉన్న ఆయనకి ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా ఇస్తుండే ఎంఐలో. నేనేం చేస్తున్నాను, వీక్లీ రిపోర్ట్ ఉంటుంది, డైలీ రిపోర్ట్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడి నుంచో ఫోన్ చేసి చెప్తారు ఈ రిపోర్ట్స్ అని. కోర్టులో కేసు వచ్చినప్పుడు, సో వీ విల్ గో ఫాస్ట్ ఫార్వర్డ్ బిట్. కోర్టులో కేసు వచ్చినప్పుడు, విచారణకు వచ్చినప్పుడు, ఈ ఆర్మీ ఆఫీసర్ కర్నల్ పురోహిత్ వాళ్ళ బాస్ టెస్టిమోనీ ఇచ్చారు కోర్టులో, సేయింగ్ దట్ ఆయన చేసిన పని నాకు రిపోర్ట్ చేశాడు, అభినవ్ భారత్ అని చెప్పి ఆ అవుట్ఫిట్లో ఉన్నాడని చెప్పి మొత్తం రిపోర్ట్ నాకు ఎవ్రీ వీక్ నాకు రిపోర్ట్ వస్తుండే, వారానికి నాకు రిపోర్ట్ వస్తుండే ఏం జరుగుతుంది అనేది. నేను విన్నాను సార్, యాక్చువల్గా ఇతని గురించి ఇన్ని ఎలిగేషన్స్ వచ్చినా కూడా ఆర్మీ ట్రస్టెడ్ హిమ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సస్పెక్ట్ చేయలేదు, ఈవెన్ ఇప్పుడు కూడా ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్తున్నారని చెప్పి. ఆయన రిటైర్ అయిపోతారు ఇంకో సంవత్సరం, ఎందుకంటే ఆయన లెఫ్టినెంట్ కర్నల్ లెవెల్ 54-55లో రిటైర్ అయిపోతారు వాళ్ళు. సో అన్లెస్ దే గెట్ ఎ ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్, బ్రిగేడియర్ లెవెల్కి వచ్చినప్పుడు. కానీ అప్పుడు ఈ నాట్ ఈవెన్ అ ఫుల్ కర్నల్, ఈజ్ ఓన్లీ లెఫ్టినెంట్ కర్నల్. ఫుల్ ఆయనకి యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రికార్డ్స్ లేదు, లాస్ట్ 17 సంవత్సరాల నుంచి ఏసీఆర్ లేదు. ఏసీఆర్ లేకుంటే ప్రమోషన్ ఇవ్వలేరు, లేకుంటే ఎవ్రీ 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళకి ఒక ప్రమోషన్ వస్తుంది. ఓకే. ఆలోచించండి, మొత్తం కెరీర్ ఫినిష్ చేసి పడేశారు. వాళ్ళ ఫ్యామిలీని ఏటీఎస్ ఇస్తున్న టెస్టిమోనీ ప్రకారం కర్నల్ పురోహిత్ని కొట్టారు, విపరీతంగా కొట్టారు వాళ్ళు, జస్ట్ లైక్ సాధ్వి ప్రజ్ఞ. కానీ ఆయన ఆర్మీ అని కానీ తట్టుకోపోయాడు, అంత స్ట్రెంగ్త్ ఉండే ఆయనకి. సాధ్వి ప్రజ్ఞకే లేకుండే. దట్ ఈస్ వై ఆమె మొత్తం పారాలిటిక్ అయిపోయింది ఆల్మోస్ట్. చాలా ఘోరంగా ట్రీట్ చేశారు. ఆమెకి ముందు ఫోన్ వీడియోస్ చూపించారు, ఇలాంటివి బెల్ట్తో కొట్టారు, 3 బెల్ట్లు పెట్టి కొట్టారు. దట్ జెంటిల్మెన్ ఇన్ ద ముంబై పోలీస్, పరమ్వీర్. ఇదే అలిగేషన్స్ చేసిన తర్వాత ఈయన ఒక సెకండ్ ఇన్ కమాండర్ ఉన్నారు, మేజర్, ఆయన్ని కూడా తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఆయనతో నేను చెప్పారంటే, నువ్వు ఈయన పేరు తీసుకో, నేను ఇడిసేస్తాం. ఈ రెఫ్యూస్డ్. ఆర్మీ, అది ఆర్మీ వాళ్ళ ఒక ఇది డిసిప్లిన్. ఆలోచించండి, మీరు చెప్పినట్ల ఇంత చేసిన తర్వాత కూడా ఆర్మీ వాళ్ళ వైఫ్ని, వాళ్ళ పిల్లల్ని అందరిని చూసుకున్నారు. ఎందుకంటే ఒక టైం వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, మీ వైఫ్ని కూడా అరెస్ట్ చేస్తాం మేము అని చెప్పారు వీళ్ళు, ఏటీఎస్ వాళ్ళు.
ఏటీఎస్ వాళ్ళందరూ పనిచేసేది అండర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు. ఐ థింక్ ఆర్ఆర్ పాటిల్ వాజ్ ద హోమ్ మినిస్టర్ దే కాంగ్రెస్ గవర్నమెంట్లో అక్కడ స్టేట్లో మహారాష్ట్ర. హేమంత్ కర్కరే ఏటీఎస్. వీళ్ళందరూ పరంవీరు వీళ్ళందరూ ఉన్నారు అక్కడే ఆ టైంలో. ఈ హేమంత్ కర్కరే అని చెప్పే క్యారెక్టర్ ఇప్పుడు మనం ఆయన గురించి అంత మాట్లాడకూడదు, కానీ ఎందుకు చనిపోయారు, టెర్రరిస్ట్ అటాక్లో చనిపోలేదు ఆయన బై మిస్టేక్ హీ వాజ్ దేర్ అట్ దట్ ప్లేస్ అదే. కానీ ఆయన గురించి ఆర్వీఎస్ మణి గారు ఇదే స్టూడియోలో మాట్లాడారు. ఒకరోజు ఆర్వీఎస్ మణి గారు అండర్ సెక్రటరీ హోమ్ ఉన్నప్పుడు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో శివరాజ్ పాటిల్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆర్వీఎస్ మణిని ఎవరు పిలిపించారు? దిగ్విజయ్ సింగ్ పిలిపించారు. శివరాజ్ సింగ్ ఆఫీస్లో లేరు ఆ రోజు. శివరాజ్ సింగ్ క్యాబిన్లో కూర్చున్న మనిషి ఈయన పక్కన సోఫాలో కూర్చొని ఆర్డర్ ఇస్తున్నాడు హేమంత్ కర్కరేకి, నువ్వు వెళ్ళి అది చేయి, నువ్వు వెళ్ళి ఇది చేయి అని చెప్పేసి. ఆర్వీఎస్ మణిని పిలిపించారంట. ఇది ఉంది, ఆర్గనైజేషన్ ఉంది, ఇంతమంది ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఈయన చెప్పారు ఇది కాదు సార్, ప్రొసీజర్ ఇది కాదు, ఒక ప్రాసెస్ ఉంటుంది, హోమ్ మినిస్టర్ ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది, ఇన్ రైటింగ్ ఇస్తేనే మేము చేస్తాము, మీరెవరో యూఆర్ అన్ అవుట్ సైడర్, యూ కెనాట్ గివ్ ఆర్డర్స్, చేయనని చెప్పేశారంట. దాని తర్వాత ఆయన మీద చాలా మటుకు మణి గారి మీద ఆరోపణలు చేశారు, అన్నీ చేశారు వీళ్ళు. సో ఇది ఒక కాంటెక్స్ట్ ఉంది ఒకటి, అంటే దిగ్విజయ్ సింగ్ వాజ్ రన్నింగ్ ద ఎంటైర్ థింగ్. సురేష్ గారు, అయితే ఎలాగో కాంగ్రెస్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మనం ఒక్కసారి కాస్త హిస్టరీలోకి వెళ్తే, హమీద్ అన్సారీ ఇరాన్లో ఉన్నప్పుడు అప్పుడు రా ఏజెంట్స్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేశారు. యాజ్ అ రిజల్ట్ మొత్తం అక్కడ ఉన్నటువంటి రా ఏజెంట్స్ అందరినీ కూడా చంపేసినట్టుగా మనకి తెలుస్తోంది. ఇప్పుడు కరెంట్ కాంటెక్స్లో కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ డిఎన్ఏ యాంటీ నేషన్ ఎజెండానే అమలు చేస్తూ ఉందా? అది చాలా ఒక హారిబుల్ ఫేస్ ఉండే అది. హమీద్ అన్సారీ చేసిన దాన్ని ట్రీజన్ అంటారు మన దాంట్లో. దానికి ఒకటే పనిష్మెంట్ ఉంది, ఫైరింగ్ స్క్వాడ్ ముందు తీసుకొచ్చి ఫైర్ చేసేస్తారు, లేకుంటే ఉరి చేసేస్తారు ఇమ్మీడియట్గా. మన దేశ వ్యతిరేకంగా పనిచేశాడు. ఏం చేశారంటే ఇరాన్లో ఉన్నప్పుడు మన దగ్గర, ఇరాన్లో మన ఇండియన్ ఎంబసీలో ఉన్నప్పుడు మన రా ఏజెంట్స్, ఎంటైర్ గల్ఫ్లో ఉన్న రా ఏజెంట్స్ ఇటువైపు ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, లిబియా, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైత్, యమన్, ఒమాన్ అన్ని ప్లేసెస్లో ఉన్న రా ఏజెంట్స్ లిస్ట్ తీసి ఇచ్చేశారు. ఆ రోజు నుంచి అంటే ఈ రా అనేది మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇప్పుడు దోవల్ గారు హెడ్ చేస్తున్నది. అంటే ఆయన హెడ్ చేయట్లేదు, ఈ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఇట్, ఆయన ఎన్ఎస్ఏ ఆయన. బట్ రా అనేది ఏజెన్సీ చాలా సీక్రెటివ్గా పనిచేస్తుంది. వాళ్ళ పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీకి చెప్పరు వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు అనేది. ఓకే. ఈ కేసులో ఏం జరిగిందంటే ఈ మొత్తం పేర్లంతా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళని యూజువలీ ఆర్మీ నుంచో లేకుంటే పారామిలిటరీ ఫోర్సెస్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ నుంచి తీసుకుంటారు. అంటే ఎలా ఇచ్చేసారు సార్? బెదిరించారా లేకపోతే ఇట్లా? పేర్లు ఇచ్చేసారు, పేర్లతో సహా ఇచ్చేసారు. ఆ పేర్లు ఎవరు ఇచ్చారు అది ఇంకో స్టోరీ. ఓకే. ఎవరు ఇయ్యమని చెప్పారు అది ఇంకో స్టోరీ. ఓకే. దాని తర్వాత ఈ మనిషిని పనిష్ చేయకుండా సోనియా గాంధీ ఆయన ప్రమోషన్ ఇచ్చి వైస్ ప్రెసిడెంట్ చేయించారు. అవును. అంటే మీరు చేసిన చాలా మంచి పని, మీకు రివార్డ్ ఇవ్వాలని చెప్పి వైస్ ప్రెసిడెంట్గా కూర్చోబెట్టారు. ఇంకేదైనా దేశంలో ఉంటే ఆయన ఫైరింగ్ స్క్వాడ్ ముందు తీసుకొచ్చి ఫైర్ చేసేస్తుండే. ఎందుకంటే మన దగ్గర ఉన్న 15 నుంచి 20 మంది రా ఆఫీసర్స్ ఆ రోజు నుంచి కనిపించట్లేదు, చంపేసి ఉంటారు వాళ్ళు. సౌదీ అరేబియా కానీ ఎవరైనా కానివ్వండి, లిబియా కానివ్వండి, ఇరాక్, ఇరాన్. ఇది ఈయన చేసిన కుట్ర. కాంగ్రెస్ దగ్గర ఇది యాంటీ నేషనల్ అనేది కొత్తదేం కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ పని ఇదే. మీరు హిస్టరీకి వెళ్తే కూడా మీకు కనిపిస్తుంది, నెహ్రూ గారి టైం నుంచి, ఇందిరాగాంధీ గారి టైం, జీప్ స్కామ్ నుంచి మొదలై ఇందిరాగాంధీ దగ్గర వచ్చి రాజీవ్ గాంధీ దగ్గర బోఫోర్స్ నుంచి, దాని తర్వాత ఆగస్టా వెస్ట్లాండ్ సోనియా గాంధీ టైం నుంచి, అది మొత్తం వచ్చేస్తుంది మీకు లిస్ట్. కానీ ఇక్కడ కర్నల్ పురోహిత్ చేసిన రోల్కి మనం తిరిగి వస్తే మళ్ళీ ఆయన మీద ఎందుకు చేశారు చాలా ఇంపార్టెంట్. రాజుగారు ఎప్పుడు జరిగింది మన మాలేగాం బ్లాస్ట్? సెప్టెంబర్ 8, 2008లో జరిగింది సార్. ఇది ముంబైలో జరిగిన అటాక్, బ్లాస్ట్ కాదు, పాకిస్తాన్ నుంచి వచ్చిన గ్యాంగ్, అజ్మల్ కసబ్ గ్యాంగ్ ఏ రోజు దాడి చేశారు ముంబై మీద? అంటే హోటల్లో కానివ్వండి, లియోపోల్డ్ కెఫే. ఏ రోజు అండి రాజుగారు? 26 నవంబర్. అవును. ఇది ఆగస్ట్లో జరిగిందా? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 26, 3 నెలల తర్వాత ముంబై మీద అటాక్ జరిగింది. కర్నల్ పురోహిత్ వాళ్ళ బాస్, కర్నల్ పురోహిత్ వాళ్ళ ఇమ్మీడియట్ బాసెస్, సీనియర్ బాసెస్ కూడా కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే హీ వాజ్ గెటింగ్ ఆన్ టు సంథింగ్ బిగ్. అభినవ్ భారత్ కాదు, బయట నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఆయనకి ఏదో పెద్ద ఒక హింట్ వచ్చింది, భారతదేశం మీద, ముంబై మీద ఏదో పెద్ద దాడి జరగబోతుంది అని. ఓకే. ఆ న్యూస్ ఆయన బాస్కి చెప్పారు. బాస్ ఆబ్వియస్లీ వుడ్ కమ్యూనికేటెడ్ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి చిదంబరమో ఆ టైంలో ఎవరున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి ఉంటుంది. ఏం చేశారు? అదే టైంలో ఆయన్ని అరెస్ట్ చేశారు. అంటే మీది అక్కడి నుంచి మీ లింక్ పోయింది, ఆయన ఇంకా ఫీల్డ్లో లేడు. ఇప్పుడు అటాక్ ఈజీగా జరగవచ్చు.
ఆర్విఎస్ మణి గారి పుస్తకంలో ద మిత్ ఆఫ్ సాఫ్రన్ టెర్రర్లో కూడా ఇదే న్యూస్ ఉంది. అదే రిపోర్ట్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఎవరు కర్నల్ పురోహిత్ ఇచ్చిన ఇనీషియల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్కి పంపించింది, సేయింగ్ దట్ ముంబై మీద ఏదో ఒక పెద్ద హోటల్ మీద దాడి జరగబోతుంది. అండ్ దట్ లేడీ హూ గాట్ ద రిపోర్ట్ ఇన్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్, చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, హోమ్ సెక్రటరీగా ఉండే ఆ టైంలో. ఆమె రిపోర్ట్ పైకి పంపించలేదు, ఆమె దగ్గర పెట్టుకుంది రిపోర్ట్. అటాక్ జరిగిన రోజు 26/11 అటాక్ జరిగిన రోజు దిస్ లేడీ వాజ్ ఇన్సైడ్ తాజ్ హోటల్. అగైన్ ఆన్ రికార్డ్, అలిగేషన్ కాదు. ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన తర్వాత నేను ఆ హోటల్లో ఉన్నాను, నేను ఏం కాకుండా నేను బయటకు వచ్చేసాను అని చెప్పి అర్ధగంటలో. ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు కదా సార్ దిగ్విజయ్ సింగ్ టైంలో, ఆర్ఎస్ఎస్కి సాజిష్. 10 రోజులు 15 రోజుల తర్వాత మ్యాక్సిమం నెల అనుకుంటాను లోపల ఈ బుక్ రిలీజ్ చేశారు. అంటే ఈ బుక్ రిలీజ్ చేయడం అనేది మన అందరూ తెలుసు, ఒక 5-6 నెలల పని ఉంటుంది మినిమం. అవును. సో ప్రీ ప్లాన్డ్గా చేశారు. ప్రీ ప్లాన్డ్గా ఆర్ఎస్ఎస్కి సాజిష్. ఇప్పుడు మీరు అంతా ఇంగ్లీష్లో అంటారు కనెక్ట్ ద డాట్స్ అంటారు దీన్ని. అవును. మీరు మాలేగాం 26/11 ఇంకొక లింక్ ఉంది, సంజోతా ఎక్స్ప్రెస్, దాంట్లో కూడా కర్నల్ పురోహిత్ పేరు వస్తుంది. ఆయన దాంట్లో ఇన్వాల్వ్డే కాకపోతే కూడా ఆయన పేరు తీసుకొచ్చారు. సంజోతా ఎక్స్ప్రెస్ మనకు అందరికీ తెలుసు, భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్తున్న ఒక ట్రైన్ ఉండే, ఇప్పుడు లేదు అది. ఈ ట్రైన్లో పాకిస్తాన్కి వెళ్ళిన ట్రైన్లో ఎవరో బాంబు పెట్టారు, చాలామంది చనిపోయారు. దాంట్లో మోస్ట్ ఆఫ్ దమ్ కిల్డ్ ఆర్ మొహాజీస్. మొహాజీస్ అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పాకిస్తాన్ వైపు వెళ్ళిన వాళ్ళ పేరు మొహాజీర్లు అంటారు. పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళని అంగీకరించరు. వాళ్ళ లీడర్ ఏమో లండన్లో కూర్చొని ఉంటాడు, ఎప్పుడు వాళ్ళ గొడవ ఉండే, ఇప్పుడు కొంచెం పీస్ఫుల్ అయిపోయింది, వాళ్ళు ఇప్పుడు ఏం చేయట్లేదు. సో అప్పుడు అలిగేషన్ ఏమొచ్చిందంటే ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు పాకిస్తాన్ కూడా అంగీకరించారు, ఇది చేసింది లష్కర్-ఏ తోయిబా. ఇండియన్ గవర్నమెంట్ యునైటెడ్ నేషన్స్లో కూడా కంప్లైంట్ చేశారు. యుఎన్ ఒక సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక కమిటీ ఉంది టెర్రర్ గురించి, వాళ్ళు ఐడెంటిఫై చేశారు. యుఎస్సిఐ ఐడెంటిఫై చేశారు దాట్ దిస్ వాజ్ డన్ బై ఎల్ఈటీ, లష్కర్-ఏ తోయిబా ఫ్రమ్ పాకిస్తాన్. కానీ మన వాళ్ళకి అది కాదు కదా, ఇస్లామిక్ టెర్రర్ అయిపోతుంది అప్పుడు. తో ఈ సంజోతా ఎక్స్ప్రెస్లో ఇద్దరు పట్టుకున్నారు పాకిస్తాన్ ఆపరేటివ్స్, లష్కర్-ఏ తోయిబా వాళ్ళని. ఎందుకంటే వీళ్ళు బార్డర్ క్రాస్ చేయలేదు కదా ఇంకా. ఆ లష్కర్-ఏ తోయిబా వాళ్ళని ఇద్దరు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొచ్చిన రోజు, ఫస్ట్ డే కాదు సెకండ్ డే రిమాండ్ చేసినప్పుడు ఈ మాలేగాం బ్లాస్ట్లో ఉన్న లాయర్ని సంజోతా ఎక్స్ప్రెస్ కేసులో కూడా తీసుకొచ్చారు గవర్నమెంట్ ప్రాసిక్యూటర్. ఆయన కోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఒక కర్నల్ పురోహిత్ అని ఉన్నారు, ఆయన ఆల్రెడీ అరెస్ట్లో ఉన్నారు మాలేగాం బ్లాస్ట్లో, ఆయనే దీంట్లో ఆర్డిఎక్స్ తీసుకొచ్చి పెట్టారు సంజోతా ఎక్స్ప్రెస్లో. కోర్టులో స్టేట్మెంట్, ఒఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఆ రోజు వాయిదా పడి నెక్స్ట్ డే కేసు వచ్చినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ పెద్ద గొడవ. అప్పుడే కదా నెక్స్ట్ డే పొద్దున్న దాకా వెళ్ళలేదు, అదే రోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే అదే రోజు పొద్దున పార్లమెంట్లో శివరాజ్ పాటిల్ దెన్ హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు, సంజోతా ఎక్స్ప్రెస్లో ఆర్డిఎక్సే యూజ్ చేయలేదు, నార్మల్ బాంబులు పెట్టారని చెప్పి. దాని కాంట్రడిక్ట్గా ఒక 5-6 గంటల తర్వాత మాలేగాం ప్రాసిక్యూటర్ వచ్చి సంజోతా ఎక్స్ప్రెస్ కేసులో వచ్చి కర్నల్ పురోహిత్ దాంట్లో ఇన్వాల్వ్డ్ అని చెప్పి ఆర్డిఎక్స్ పెట్టారని చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది చెప్పినట్టు అంత గొడవ అయితే ఆయన తిరిగి వచ్చిండు, ప్రాసిక్యూటర్ వచ్చి జడ్జి ముందు చెప్పిండు, నేను తప్పు అయిపోయింది, ఐఎమ్ టేకింగ్ బ్యాక్ మై స్టేట్మెంట్. ఎందుకు కర్నల్ పురోహిత్ పేరు తీసుకొచ్చారు ఫస్ట్, అది ఫస్ట్ క్వశ్చన్. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇద్దరిని పట్టుకున్నారా, రాజుగారు మీకు తెలిసి ఏం చేశారని చెప్పి వాళ్ళని రిహా చేసి ఇడిచేశారు, పాకిస్తాన్కి వెళ్ళిపోమన్నారు, ఇక్కడ ఉండకూడదు అని చెప్పారు మన ఇండియన్ గవర్నమెంట్. ఒఫీషియల్ స్టేట్మెంట్ అగైన్ హోమ్ మినిస్ట్రీ. 2 of the released were missing after the first arrest. దాంతో చాలా కన్వీనియంట్. ఆర్విఎస్ మణి గారు ఆ రోజు కూడా చెప్పారు, సో చాలా చాలా పెద్ద ఫిక్స్డ్ దిస్ ఇస్ అ ఫిక్స్డ్ మ్యాచ్. 26/11 ఇస్ అ ఫిక్స్డ్ మ్యాచ్. ప్రాబ్లం ఏంటంటే చిదంబరం గారు, నేను ఇవాళ పొద్దున కూడా నా ఫేస్బుక్లో షేర్ చేశాను, ట్విట్టర్లో కూడా ఉంది, ఒక డీజీపీస్ కాన్ఫరెన్స్లో అక్కడున్న డీజీపీలు అన్ని స్టేట్ డీజీపీస్ వస్తారు, ఒక యాన్యువల్ కాన్ఫరెన్స్ ఉంటుంది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. వీళ్ళకి ఏం చెప్పారంటే సాఫ్రన్ టెర్రర్ మీద కన్ను పెట్టండి, దిస్ అ వర్డ్ హీ యూస్డ్. ఇస్లామిక్ టెర్రరిజం అనే దాన్ని సబ్సైడ్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి దట్స్ వాట్, బ్యాలెన్స్ చేయడానికి ఇది ఒక కొత్త. ఎందుకంటే టెర్రర్ ఇస్ నో రిలీజన్ అంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. సో దీంట్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్ సోనియా గాంధీ నుంచి, ఆ టైం రాహుల్ గాంధీకి అంత పెద్ద రోల్ లేదనుకోండి, కానీ ఆయన కూడా ఉన్నాడు. సోనియా గాంధీ ఇది నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఒకటి ఉంది, వాళ్ళు దానికన్నా పెద్ద విలన్లు చిదంబరం, దానికన్నా ముందు శివరాజ్ పాటిల్. సురేష్ గారు, అయితే ఇక్కడ అప్పట్లో పోలీస్ ఆఫీసర్ ముజావర్ని అతను ఓపెన్గా ఇప్పుడు చెప్తున్నాడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ని అరెస్ట్ చేసి తీసుకురమ్మని చెప్పి అతనికి ఆదేశాలు ఇచ్చినట్టుగా.
తర్వాత అతను సస్పెండ్ చేయడం అంతా కూడా జరిగింది. అదే ఏం జరిగిందంటే ఇప్పుడు నిన్నటి నుంచి చాలామంది ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పుడు దాకా భయపడ్డారు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి. ముజావర్ అని చెప్పే ఒక ఆయన ముస్లిం జెంటిల్మెన్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు ముంబై పోలీస్లో. ఒక స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేశారంట. వాళ్ళందరికీ తుపాకీలు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. వీళ్ళకి ఒక సీక్రెట్ క్యాష్ ఉంటుంది ఖర్చు పెట్టడానికి. అది అన్ని పోలీసులు ఉంటుంది, ఈవెన్ హైదరాబాద్ పోలీసులు ఉంటుంది. అది అకౌంటింగ్ ఎక్కడ జరగదు దాన్ని. అది ఏదైనా ఇంటెలిజెన్స్ ఆపరేషన్లో యూజ్ చేయాలన్నా లేకుంటే ఏమైనా పేమెంట్లు చేయాలంటే దాన్ని చేసుకోవచ్చు మీరు. లక్షల్లో ఉంటుంది అది. ఆ డబ్బులు ఈయనకి ఇచ్చి తుపాకీ, ఈయన యూజువలీ రివాల్వర్, సర్వీస్ రివాల్వర్ క్యారీ చేయడు, ఆయనకి రివాల్వర్ కూడా ఇచ్చి వాళ్ళ టీంని మొత్తం బ్రీఫింగ్ ఇచ్చంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ అప్పుడు మోహన్ భగవత్ గారు 2009లో అనుకుంటాను ఆయన ఈ బికేమ్ ఏ చీఫ్ సర్సంగ్ చాలకయ్య. ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకురండి, ఈ కేసులో ఆయన్ని కూడా ఇరికిద్దాం, సాఫ్రన్ టెర్రర్ లింక్ కంప్లీట్ అయిపోతుంది కదా. కానీ జరగలేదు, వీళ్ళు రిఫ్యూజ్ చేశారు. ప్రూఫ్ లేనప్పుడు మేమేం తీసుకొస్తాం, ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసే పెద్ద గొడవ అవుతుంది ఆ టైంలో. చేయమని చెప్తే ఈ ముజాహిర్ని సస్పెండ్ చేశారు. ఆయన నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నా మొత్తం కెరియర్ని వీళ్ళు డిస్ట్రాయ్ చేసేసారు, సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. ఆలోచించండి, పోలీస్ ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేశారు. ఎందుకు? మోహన్ భగవత్ని తీసుకురాలేదని చెప్పి. ఇండైరెక్ట్గా చెప్పారు, డైరెక్ట్గా చెప్పారు, కానీ ఇండైరెక్ట్గా చేశారు. దాని తర్వాత ఆయన్ని సర్వీస్ నుంచి కూడా తీసేశారు. ఇది వీళ్ళు చేసిన కుట్ర కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకు ఒక్కటే ఏముండే ఏంటంటే బీజేపీ పవర్లో రాకూడదు. బీజేపీ తర్వాత 6 సంవత్సరాల తర్వాతనే వచ్చింది. దాని తర్వాత 2008 జరిగింది, 2014లో బీజేపీ పవర్లో వచ్చింది. కానీ బీజేపీకి ఒక పవర్ రాబోతుంది అనేది 2008లో వీళ్ళకి తెలిసిపోయింది. అప్పుడు ఏం చేయాలి అనేది వీళ్ళకి ప్రాబ్లం. ఎందుకంటే మోదీ గారి పేరు కూడా దీంట్లో అక్కడెక్కడ వస్తున్నాయి. మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ దీనికి అన్నిటికీ లింక్ ఉంటుంది. సొరాబుద్దీన్ కేసు అదే యాక్చువల్గా ఈ యోగి ఆదిత్యనాథ్ గారి పేరు చెప్పించడానికి ఈ 7 మీద ఒత్తిడి తీసుకొచ్చారు అని నేను ఎక్కడో మీలాంటి అనలిస్ట్ చెప్తేనే విన్నాను. అలాగే అమిత్ షా గారిని అరెస్ట్ చేసినప్పుడు మోదీ గారి పేరు తీసుకురావాలి, చెప్పించాలని చెప్పి కుట్ర చేసినట్టు. అంటే అప్పట్లో, ఇప్పుడంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగిపోయారు, కానీ అప్పటి నుంచే వీళ్ళని తొక్కిపడేయాలనేటువంటి కుట్ర అప్పటి నుంచే జరిగిందంటారు. కాంగ్రెస్కి భయం ఉండే మోదీ గారే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవుతారని. అప్పటికే ఉంది. దానికోసం మనందరికి తెలుసు సొరాబుద్దీన్ కేసు కానివ్వండి, దాని తర్వాత గుజరాత్ రైట్స్ జరిగినప్పుడు కానివ్వండి, దాని తర్వాత మన ఎన్కౌంటర్ కేసు, ఫాల్స్ ఎన్కౌంటర్ కేసులో మోదీ గారిని ఇరికించింది. అంతా వాళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళ భయం వాళ్ళకి మోదీ గారు ఏ రోజో ప్రధానమంత్రి అవుతారు అని వాళ్ళకి అప్పుడే తెలుసు. హీఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అని. సో టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆయన్ని ఫినిష్ చేస్తే బీజేపీకి నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ ఉండదు. అమిత్ షా గారిని ట్యాకిల్ చేస్తే గుజరాత్ నుంచి ఇంకెవరు ఉండరు, మొత్తం గుజరాత్ కూడా మా చేతికి వచ్చేస్తున్నారు. మీకు గుర్తుంటుంది ఆ టైంలోనే ఈ 2002 రైట్స్ జరిగినప్పుడు శ్రీకుమార్ అని చెప్పి సోనియా గాంధీది ఒక ఫేవరెట్ ఐపీఎస్ ఆఫీసర్ ఉండే, ఈజ్ అ కేరళ కాడర్ గై. మన నంబి నారాయణని అరెస్ట్ చేసిన మనిషి ఆయన. ఓకే. స్పెషల్గా ఢిల్లీ నుంచి ఎవరో పంపించారు కేరళకి ఈయన అరెస్ట్ చేయారని చెప్పి. ఎవరిని? నంబి నారాయణ గారిని. అది ఇంకో స్టోరీ, సిఐఏ స్టోరీ. అది మన క్రయోజెనిక్ ఇంజిన్ రాకూడదని చెప్పి రాకెటరీ అని ఒక సినిమాలో మీకు కనిపిస్తుంది. సో ఈ శ్రీకుమార్ని పంపించి ఆయన డీజీపీగా ఆయన పోస్టింగ్ ఉండేప్పుడు ఆయన సుప్రీంకోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు, నేను మోదీ కూర్చున్న క్యాబినెట్ మీటింగ్లో నేను కూడా ఉన్నానని చెప్పేసి. తర్వాత సుప్రీంకోర్టుకి ఎవిడెన్స్ వచ్చింది, ఆడ ఢిల్లీ ఆ రోజు అహ్మదాబాద్లో లేరని చెప్పేసి. ఆయన్ని సర్వీస్లో సస్పెండ్ చేశారు ఇప్పుడు. దట్ ఐ థింక్ ఈజ్ నౌ ఆల్మోస్ట్ రిటైర్డ్ ఆల్సో అక్కడి నుంచి. సుప్రీంకోర్టు చెప్పారు ఈజ్ నంబర్ 1 లాయర్ అని చెప్పాడు. అబద్ధంలో రాజా ఈడు, అబద్ధం చెప్పట్లో. అట్లాంటి చాలామంది ఉన్నారు రాజుగారు. ఈ ఎంటైర్ కాన్స్పిరసీ థియరీ ఇప్పుడు అన్రావెల్ అవుతుంది. కనెక్టింగ్ ద డాట్స్ లాగా మనం చాలా డాట్స్. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిందంటే ఈ పరమ్వీర్ సింగ్ అని చెప్పే మనిషిని అరెస్ట్ చేయాలి. ఎక్కడున్నాడో ఎవరు తెలియదు. ఐ థింక్ ఈజ్ అండర్ సస్పెన్షన్ నౌ. ఎందుకు అడగండి సస్పెన్షన్? అంటీలా కేసు మన ముఖేష్ అంబానీ ఇంటి బయట ఒక కార్లో బాంబు పెట్టారని చెప్పి, జీప్లోనే ఏదో బాంబు పెట్టారని చెప్పి పెద్దగా ఒక హంగామా ఉండే. దాంతో ఫస్ట్ అన్నారు టెర్రరిస్ట్ వాళ్ళు పెట్టారు, బ్లాక్మెయిల్ చేయడానికి చేస్తారు, అది ఇది అని చెప్పారు. ఈ పరమ్వీర్ సింగ్ చేయించిన పని అది. దట్ ఈస్ వై హీ వాజ్ అరెస్టెడ్ అండ్ సస్పెండెడ్ ఫ్రమ్ సర్వీస్. జైల్లో ఉన్నాడు కొన్ని రోజులు. ఈ పని చేసేటోళ్ళు వీళ్ళందరూ. ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్ని యూజ్ చేసి తర్వాత కరివేపాకు పడేసినట్టు పక్కన పడేశారు కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఎంక్వైరీ కమిషన్ వద్దు మాకు. ఎందుకంటే ఎంక్వైరీ కమిషన్ అంటే ఇంకో 10 సంవత్సరాలు ఉంటుంది. అది ఇమ్మీడియట్గా పరమ్వీర్ సింగ్ని అరెస్ట్ చేయండి బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్. ఈయన చేసిన కుట్ర ఎవరు చేపించారు? చిదంబర్ని అరెస్ట్ చేయండి. ఈ షుడ్ ఆల్సో బి ఇంటరగేటెడ్. ఎవరు చేపించారు అందరు తెలుసు, ఎవరు చేపించారు ఇదంతా అని. చిదంబరం చేయడు. చిదంబరం ఒకరైతే చేస్తాడు, దమ్ లేదు చిదంబరం చేయడానికి. ఇదంతా దాన్ని పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్. దట్ హిందూ టెర్రర్ అని పెట్టేస్తే, సాఫ్రన్ టెర్రర్ అని పెట్టేస్తే ఇస్లామిక్ టెర్రర్ మ్యాచ్ అయిపోతుంది.
మా ఓట్ బ్యాంక్ చాలా హ్యాపీ అయిపోతారు. మెక్కా మస్జిద్లో బాంబు పెట్టండి, అప్పుడు హిందువులు పెట్టారని చెప్పి స్వామి అసీమానంద్ని తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ స్వామి అసీమానంద్ని మళ్ళీ సంజోతా ఎక్స్ప్రెస్ కేసులో కూడా ఇరికించారు వాళ్ళు. ఆలోచించండి, ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ మొత్తం కనెక్షన్ పెట్టేశారు. దిస్ ఈజ్ ద కాంగ్రెస్ స్ట్రాటజీ ఉండే. సో ఇదన్నీ రీఓపెన్ చేయాలి. ఇప్పుడు రోల్ ఆఫ్ చిదంబరం, 26/11 శివరాజ్ పాటిల్, ఎన్ఎస్జీని డిలే చేసిన బాంబే ఎయిర్పోర్ట్లో మనం చాలా డీటెయిల్గా మన దగ్గర ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఎందుకు చేశారు, మార్కోస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఆ రోజు ఇంత డిలే చేశారు ఎన్ఎస్జీ టీంని ఢిల్లీని తీసుకురావడానికి బాంబేలో టెర్రర్ అటాక్ జరిగినప్పుడు. దీనికి అన్నిటెనక ఒక ఫిక్స్డ్ మ్యాచ్ ఉండే కాంగ్రెస్ పార్టీకి, పాకిస్తాన్ ఐఎస్ఐకి. ఆ రోజు కరాచీ పోర్ట్ నుంచి బయలుదేరిన పోర్టుని మేము చూసుకున్నామని చెప్పిన మనిషి చిదంబరం పార్లమెంట్లో డిసెంబర్ 12 2008లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్స్ ఆన్ రికార్డ్. ఎక్కడికి ఆ బోర్డు పోయింది చిదంబరం చెప్పట్లేదు. దాని తర్వాత దిస్ ఈజ్ అ ఫిక్స్ మ్యాచ్ కంప్లీట్లీ. ఆర్వీఎస్ మణి గారు చెప్పారు, దాని తర్వాత చాలామంది దీనికి ప్రూఫ్ కూడా ఇచ్చారు. కానీ నాకు ఇప్పుడు కూడా మోదీ గవర్నమెంట్ మీద అదే ఒక చిన్న కోపం అని చెప్పలేము, కానీ అసంతృప్తి ఇదే ఉంది. ఎందుకంటే ఎందుకు చేయట్లేదు వీళ్ళ దగ్గర ఇంత ప్రూఫ్ ఉన్నప్పుడు. నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేయాలండే పరమ్వీర్ సింగ్ని, చిదంబర్ని అరెస్ట్ చేయాలండే. ఏమవుతుంది చిదంబరంని అరెస్ట్ చేస్తే? ఏం మొత్తం పడిపోతుంది, కూలి పడిపోతుంది ఆకాశం అంతా? కాదు కదా, చేయండి. ఎందుకంటే హీ హెస్ డన్ ద కాన్స్పిరసీ. కోర్టు చెప్తున్నారు, కోర్టులో ఎవిడెన్స్ వచ్చింది దట్ ఎంటైర్ థింగ్ వాజ్ ఫిక్స్డ్. బైక్ ఆమె పేరు లేదు, ఆమెను తీసుకొచ్చారు. కర్నల్ పురోహిత్ని పట్టుకున్నారు. వై? వీ నీడ్ ఆన్సర్స్. రాజు, సురేష్ గారు, బిఫోర్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ సెకండ్ టాపిక్ వెళ్ళే ముందు రియాక్షన్స్ మనం చూస్తే కనుక దిగ్విజయ్ సింగ్ అంటారు, సరే ఎవరు చేయకపోతే అందరూ నిర్దోషులు అయితే మీరు ఎవరు చేశారు, ఎవరు చేయించారని ఆయన మాట్లాడతారు. అండ్ పృథ్వీరాజ్ చౌహాన్ ఆయన మాట్లాడతారు, సనాతన టెర్రర్ అని ఆయన మాట్లాడుతున్నారు. అండ్ అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతున్నారు, ఇది మొన్న ముంబై ట్రైన్ కేసుకు సంబంధించి వచ్చినప్పుడు ఎలాగైతే అప్పర్ కోర్టుకి వెళ్ళారు, ఇప్పుడు ఎందుకు వెళ్ళారని ఆయన మాట్లాడుతున్నారు. ఈ రియాక్షన్స్ మీద మీరు ఎట్లా చూడాలి? ఈజ్ ఇట్ నాట్ డబుల్ స్టాండర్డ్? కరెక్ట్. ఎందుకంటే హిపోక్రసీ. అసదుద్దీన్ ఓవైసీ చెప్పేది నేను మళ్ళీ అర్థం చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కూడా అదే అడుగుతున్నారు. ఎవరు చేపించారు? మాలేగాం ఈజ్ అ ముస్లిం మెజారిటీ ప్లేస్ సిటీ. ఓకే, దాంట్లో కూడా మీకు గుర్తుంటుంది 2006లో ఒక బ్లాస్ట్ జరిగింది అక్కడ, ఒక దర్గాలో 56 మంది చనిపోయారు. ఆ బ్లాస్ట్ గురించి అందరు మర్చిపోయారు. దాంట్లో ఇన్వెస్టిగేషన్ లేదు, ఏం లేదు. ఎందుకు లేదు? అది మీరు అడగాల్సిన ప్రశ్న. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మాలేగాం. దాని తర్వాత నెక్స్ట్ బ్లాస్ట్, ఈ 2008 బ్లాస్ట్ చాలా చిన్నది. చిన్నదంటే ఆరుగురు చనిపోయారు. అక్కడ 56 మంది చనిపోయారు. దర్గా లోపల జరిగింది అది. ఏ ఎంక్వైరీ లేదు, ఏం లేదు, ఏదో చేశారు నామకే వాస్తే కథ. ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ గారి, దిగ్విజయ్ సింగ్ గారి, వీరందరూ అడుగుతున్న ప్రశ్న నేమే ఇక్కడ చెప్పలేదే. దిగ్విజయ్ సింగ్ అంటున్నాడు, నేను చెప్పలేదే హిందూ టెర్రర్ ఉందని చెప్పేసి. కేరళ కాంగ్రెస్ ఉన్న ఒక ఐఎన్సీ హ్యాండిల్ ఉంది, ఐ థింక్ మోస్ట్ హారబుల్ హ్యాండిల్, ట్విట్టర్ హ్యాండిల్. వాళ్ళు నిన్న ఒక పోస్ట్ పెట్టారు, అమిత్ షా గారు స్టేట్మెంట్ స్క్రీన్ షాట్ తీసుకొని. అమిత్ షా గారు చెప్పారు కదా, దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ హిందూ టెర్రరిజం అని. హిందూ టెర్రరిజం లేదు, కానీ హిందుత్వ టెర్రరిజం ఉందని చెప్పి కేరళ వాళ్ళు హ్యాండిల్ పెడుతున్నారు. వీళ్ళకి తెలియదు, సుప్రీంకోర్టులో జస్టిస్ వెంకట చెల్లయ్య గారు ఉన్నప్పుడు ఒక పేజర్ జడ్జ్మెంట్ ఉండే ఈ హిందుత్వ టర్మ్ మీద. అండ్ దే హ్యాడ్ గివెన్ అ క్లీన్ చిట్ టు హిందుత్వ. అండ్ జస్టిస్ వెంకట చెల్లయ్యని కోట్ చేస్తున్నాను నేను. హిందుత్వ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్ అని చెప్పింది జస్టిస్ వెంకట చెల్లయ్య. ఇప్పుడు వీళ్ళందరూ దాన్ని మర్చిపోతున్నారు. ఈ హిందూ టర్మ్ని, హిందువుల్ని టెర్రరిస్ట్గా చూపించడానికి లోకం మొత్తం వీళ్ళు తిప్పారు ఈ చక్రం, కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు చూడండి, అందరూ అది అంటున్నారు, ఇది అంటున్నారు, మేము చెప్పలేదు, మేము చేసామా, అది ఇలా అంటూ. దీస్ పీపుల్ హ్యావ్ టు బీ టేకెన్ టు టాస్క్. మోదీ గవర్నమెంట్ ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, చేయాలండి. యూ షుడ్ డూ ఇట్ క్విక్. చెప్తారు, చాలామంది కంప్లైంట్ చేస్తారు, కోర్టుకి వెళ్తారు, అన్నీ చేస్తారు, నో ప్రాబ్లం. కానీ ద మెసేజెస్ టు గాడ్. ఎందుకంటే వీళ్ళు ఎట్లా చేస్తారో, వీళ్ళు అర్నబ్ గోస్వామిని ఎట్లా అరెస్ట్ చేశారో, సాధ్వి ప్రజ్ఞాని ఇంటర్వ్యూ చేసిన వారం లోపలే అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేశారు. ఫస్ట్ టైం షీ స్పోక్ టు న్యూస్ ఛానల్. ఆ కోపం ఉండే అర్నబ్ మీద. అన్ని కరెక్ట్ ద డాట్స్ అగైన్, నీకు వచ్చేస్తుంది. కరెక్ట్. చాలా పెద్ద కాన్స్పిరసీ ఇది. ఎనీవే, సురేష్ గారు, రెండో అంశాన్ని చూద్దాం. ట్రంప్ చాలా తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు. ఎన్ని చెప్పినా కానీ మోదీ గారు మన మాట వినట్లేదు, భారత్ మన మాట వింటలేదని చెప్పి 25% టారిఫ్స్ వేస్తున్నామని చెప్పాడు. 7వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చేస్తోంది. దీన్ని మన రాహుల్ గాంధీ గారు పట్టుకున్నారు. ఎస్, ట్రంప్ మాట్లాడిన మన ఎకానమీ అంతా డెడ్ అయిపోయింది, రష్యా అండ్ భారత్ ఎకానమీ డెడ్ అయిపోయినాయి అంటున్నారు. సో డెడ్ అయిపోయాయి అంటే కనుక ఇప్పుడు మనం 10th పొజిషన్లో నుంచో 11th పొజిషన్లో ఉన్నటువంటి ఎకానమీ ఈరోజు 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాం. ఒక సంవత్సరంలో 3rd లార్జెస్ట్ ఎకానమీగా వెళ్తున్నాం. అంటే తనకు అనుకూలంగా
మార్చేసుకుంటున్నారు రాహుల్ గాంధీ కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ. సో ముందుగా ఇండియా ఆప్షన్స్ గురించి కూడా మాట్లాడదాం. ముందు రాహుల్ గాంధీ గారి రియాక్షన్ చూద్దాం. రాహుల్ గాంధీ రియాక్షన్ చాలా ఐరానికల్ ఉంది. ఎందుకంటే ఒక 4 రోజుల ముందు పార్లమెంట్ సెషన్లో ఆయన అన్నారు మోదీ గారు బెండ్ అయిపోయారు, సరెండర్ అయిపోయారు అని. సరెండర్ నరేందర్. యా, ఎందుకంటే ట్రంప్ ఫోన్ చేయగానే మోదీ ఎస్ అన్నారు, డీల్కి అన్నారు. ఇప్పుడు ఎక్కడ పోయిందండి డీలు? అదే అడగాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు పాట మార్చేశారు. ఇప్పుడు ఏమంటున్నాడు, భారతదేశం వేస్ట్, ఎకానమీ పోయింది, ట్రంప్ అన్నాడు అదే అన్నాడు. ఎందుకు ఖండించట్లేదు? రేపు హైపోథెటికల్గా తీసుకుంది, అంతా అయిన తర్వాత ఒక డీల్ అయింది అనుకోండి, ఎనీవే వీల్ డూ అ డీల్. అది ఇప్పుడు కాకుండా ఆగస్ట్ సెప్టెంబర్ టీం కూడా వస్తున్నారు, ఆగస్ట్ డెలిగేషన్ వస్తున్నారు. కొన్ని ప్రోడక్ట్స్ పక్కన పెట్టి మిగతా దాని మీద చేసేస్తే కూడా మగ డీల్ అవుతుంది. అప్పుడు మోదీ గారు చాలా మంచోడు, మోదీ ఈజ్ అ వెరీ గుడ్. దీనికన్నా ముందు ట్రంప్ అన్నారు ఈజ్ అ వెరీ హార్డ్ నెగోషియేటర్. ఆఫ్టర్ ఆల్ గుజ్జు కదా, ఆయన విడుస్తాడా? ఇడవాడు. చాలా నెగోషియేట్ మాస్టర్ వీళ్ళంతా. సరే, అప్పుడు చెప్పినప్పుడు మోదీ ఈజ్ వెరీ గుడ్ అన్నప్పుడు అప్పుడే రాహుల్ గాంధీ ఏమంటారు, అట్లా ట్రంప్ చెప్పలేదే, ట్రంప్ చెప్పేంత అబద్ధం అంటారు. ఈ ట్రంప్ మీద ఇంత భరోసా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంత ప్రేమ ఎట్లా వచ్చింది ట్రంప్ మీద? ట్రంప్ దీనికన్నా ముందు గాజా గురించి ఏదో చెప్పాడు, హమాస్ గురించి చెప్పాడు. అది రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు దాని గురించి? ఎందుకంటే రాహుల్ గాంధీకి మోదీ గారి మీద ఉన్న కోపం, అది మీరు పార్లమెంట్లో ఆయన స్పీచ్ చూడండి, ఇట్లా డ్రామా, థియేట్రికల్ డ్రామాని ఎట్లా ప్లే చేస్తారు, చెయ్యి ఇట్లా పెట్టడం, అది చేయడం, ఎట్లా కూర్చున్నాడు. చూసిన పార్లమెంట్లో మీ పక్కన ఇద్దరు ఉంటారు మినిమం, ఇటువైపు కూడా ఇద్దరు ఉంటారు. అమిత్ షా గారు కూర్చున్నాడు, మోదీ గారు పక్కన ఉంటారు అందరు. రాహుల్ గాంధీ దగ్గర ఒక చెయ్యి ఇట్లా వచ్చి కూర్చున్నాడు. పార్క్లో కూర్చుంటాం చూడండి మనం, అట్లా. ఇక్కడేమో కేసీ వేణుగోపాల్ అటుపక్క కూర్చున్నాడు, ఇటుపక్క ఎవరు లేరు. అంటే ఇట్స్ థియేట్రికల్ షో అనమాట. కానీ మనం మోదీ గారు దాని మీద వద్దాం. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఆపరేషన్ సింధు టైం నుంచి మొదలైంది ఇది. మన ఎన్ని జట్లు పోయినాయి, మనది ఎన్ని డ్యామేజెస్ అయినాయి, మనది అదేం జరిగింది, డిస్ప్లే పెట్టండి. పాకిస్తాన్ ఇవాళ దాకా రాహుల్ గాంధీ ఈవెన్ పార్లమెంట్ డిబేట్లు కూడా అడగలేదు పాకిస్తాన్ది మీరు ఏం డ్యామేజ్ చేస్తారో చెప్పండి అని. బికాజ్ ఈజ్ టార్గెట్ ఫైనలీ ఈజ్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, అఫ్ కోర్స్ నేవీ చిన్న రోల్ ఉండే. మీకు గుర్తుంటుంది రాజు గారు, సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు రాహుల్ గాంధీ ప్రూఫ్ అడిగారు. అంటే మనం అక్కడ చంపిన పాకిస్తాన్ వాళ్ళు తీసుకురావాలంట ఆయన చూపించడానికి. ఏం లేదు, ఊరికి చెట్లను కొట్టేసి వచ్చి, అది బాలాకోట్లో వెళ్ళి చెట్లు కొట్టాడని చెప్పాడు. ఇదే స్టేట్మెంట్ పాకిస్తాన్ ఇచ్చారు. పాకిస్తాన్ ఇచ్చిన అదే స్టేట్మెంట్ రాహుల్ గాంధీ రిపీట్ చేసి ఇప్పుడు గౌరవ్ గొగోయ్ వీళ్ళందరూ ఇప్పుడు పాకిస్తాన్ దాంట్లో పెద్ద హీరోలు అయిపోయారు. ఒకడైతే పిచ్చోడు అంటున్నాడు మెక్డొనాల్డ్ బంద్ చేసేద్దాం డొనాల్డ్ ట్రంప్ మాట వినకపోతే, కాంగ్రెస్ ఎంపీ ఒకడు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పార్టీలో. సో ఈ రాహుల్ గాంధీ స్టేట్మెంట్ని నేనైతే సీరియస్గా తీసుకోను. ఎందుకంటే రాహుల్ గాంధీ క్రెడిబిలిటీ లేదు, జీరో క్రెడిబిలిటీ. మనం ఇంత డ్రామా చేసి ఇంత మీడియా బిల్డప్ ఇచ్చినా కానీ సోషల్ మీడియాలో, ట్విట్టర్లో ఇంత మీడియా అదంతా వాళ్ళ అంత ఖర్చు పెడుతున్నారు, బీజేపీ కన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. ఈ చేసినా కానీ రాహుల్ గాంధీని ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు. ఎందుకంటే పులి వచ్చింది కేసు ఇది. లాస్ట్లో పులి వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోరు. ఇది రాహుల్ గాంధీది. ఓకే, అది వదిలేస్తే ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ 25% ఇంపాక్ట్ అనేది ప్రభావం ఉంటుందని చెప్తున్నారు అనలిస్టులు. కానీ మనకంటే ఎక్కువ నష్టపోయేది అమెరికానే అని చెప్తున్నారు. దీన్ని ఎలాగ మన ఇండియా ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఎలా హ్యాండిల్ చేయాలి? రాజుగారు దీంట్లో 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి టారిఫ్ అనేది కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటుంది ఎప్పుడు, అది మనం మర్చిపోతున్న ఎగ్జంప్షన్స్ గురించి. ఎట్లాంటి ఎగ్జంప్షన్స్ ఉంటుంది? మనం లాంగ్ టర్మ్ డీల్స్ ఒకటి ఉంటుంది. ముందు మన దగ్గర వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉండే ముందు, మీకు గుర్తుంటుంది. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లేదు, ఎఫెక్టివ్లీ లేదు అసలు వారు. కానీ కొన్ని ప్రోడక్ట్స్ మనం ముందే నెగోషియేట్ చేసి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్లో పెట్టుకుంటాం, దానికి ఏ ప్రభావం ఉండదు. భారతదేశం నుంచి మనం ఏం అమ్ముతాం ఎక్కువ అమెరికాకి, అది ఫస్ట్ చూసుకోవాలి. జెమ్స్ అండ్ జ్యువెలరీ, అది మనమే ఎక్స్పర్ట్స్ దాంట్లో. ఎందుకంటే మన దగ్గరే లోకంలో ఉన్న ఆల్మోస్ట్ ఐ థింక్ 90% పాలిషింగ్ ఇండియాలో జరుగుతుంది, కట్టింగ్ అండ్ పాలిషింగ్. ఎక్కడి నుంచి డైమండ్ తెచ్చుకున్నా కానీ దాన్ని కటింగ్ అండ్ పాలిషింగ్ చేయాల్సి వస్తుంది. రెండోది లో ఎండ్ ఆటోమొబైల్ పార్ట్స్, హై ఎండ్ కాదు. ఎందుకంటే యూఎస్లో ప్రొడ్యూస్ చేసిన కార్స్కి పార్ట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే మీకు కొంచెం స్టాండర్డ్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పొల్యూషన్ నామ్స్ కానివ్వండి, వాళ్ళ సేఫ్టీ నామ్స్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఐటీ ప్రొడక్ట్స్ అండ్ ఐటీ సర్వీసెస్, మన దగ్గర ప్రొడక్ట్స్ ఎక్కువ లేవు మన దగ్గర. ఐటీ సర్వీసెస్ మనం ఇక్కడ నుంచి వీ కీప్ సెండింగ్ ఇట్ టు దెమ్ ఆల్సో. దాని మీద కూడా ప్రభావం రాదు. సో ఐ గివ్ యూ ఏ హెడ్స్ అప్. ఎందుకంటే దీంట్లో ఇంకో ప్రాబ్లం ఉంది. రష్యా నుంచి మీరు ఆయిల్ తీసుకుంటున్నారు, రష్యా నుంచి మీరు ఆయుధాలు కొనుక్కుంటున్నారు, దానికోసం మీ మీద మేము ఇంకా కొంచెం ఎక్స్ట్రా పెడతామని నేను చెప్పట్లేదు. ఇంకా ఇంత పెట్టేది ఈ 25% 35 అక్కడ ఆపేశాడు. 25 to 35 నడిపిట్లు ఎక్కడో ఆగింది ఇది. కానీ ఈ ఎగ్జంప్టెడ్ దాంట్లో నేను చెప్పిన దాంట్లో ప్రకారం ఫార్మస్యూటికల్స్ మన దగ్గర నుంచి యూఎస్కి చాలా మట్టు మనం ఫినిష్ మెడిసిన్స్ పంపిస్తాం. ఓకే,
ఇండియా ద ఫార్మసీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటాం, హైదరాబాద్ ఇస్ ద నంబర్ 1 అంటాం దాంట్లో ప్రొడక్షన్. కరెక్ట్. ఇది మన జనరిక్ ఫామ్ కానీ నాన్ జనరిక్ ఫామ్ కానీ పంపిస్తున్నప్పుడు కూడా మనకి ఫార్మస్యూటికల్స్లో మనకి ఒక ఎగ్జామ్షన్ ఉంది యూఎస్ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు ఒక మెడిసిన్ తీసుకోండి, మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, $1 ఉందనుకోండి, ఐఎమ్ జస్ట్ టేకింగ్ వెరీ ఆఫ్ అండ్ ఎగ్జామ్, దాని మీద 25% పెడితే ఎవరు పే చేస్తారు రాజు గారు? కంపెనీ అయితే పే చేయదు, కంపెనీ పంపించేస్తారు, బిల్లు కూడా వేసేస్తారు. $1 + 25% కట్టాల్సింది కన్జ్యూమర్ కట్టాలి. ఎవరు కన్జ్యూమరు? యుఎస్ కన్జ్యూమర్. వీళ్ళకేం పోయింది? ఏం పోదు. ఇప్పుడు వీళ్ళు ఎవరు తిట్టుకుంటున్నారు ట్రంప్ని? యుఎస్ కన్జ్యూమర్ తిట్టుకుంటాడు. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ పంపిస్తాం. మన దగ్గర సెమీ కండక్టర్ చిన్న మార్కెట్ మంది, మనం ఇంకా పెద్ద ఐలాండ్ చిప్స్లో మన వెళ్ళి చైనా కానీ కొరియా కానీ తైవాన్ కానీ వీళ్ళు కింగ్స్ దీంట్లో రాజులు. ఈవెన్ యుఎస్ ఆల్సో నివిడియా లాంటి కంపెనీస్ చాలా మటుకు మనం స్టార్ట్ చేసాం, ఇప్పుడు చిన్నగా స్టార్ట్ చేసాం. కాపర్ అండ్ క్రిటికల్ మినరల్స్ మన దగ్గర ఉంటుంది, అది దాని మీద కొంచెం డ్యూటీ ఉంటుంది, అది కూడా ఎగ్జామ్షన్ ఉంది మనకి. లంబర్ అండ్ బులియన్ లైక్ గోల్డ్ ఒకటి, లంబర్ అంటే వుడ్, అది కెనడా నుంచి ఎక్కువ వాళ్ళకి వస్తుంది అనమాట. ఎనర్జీ ప్రోడక్ట్స్, ఇది మనం ఏం పంపించట్లేదు యూఎస్కి, మన దగ్గర ఆయిల్ లేదు యూఎస్కి పంపించడానికి చాలా మాట. సో ఇట్లాంటి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ దాంట్లో మనం మెయిన్ ఎక్స్పోర్ట్స్ మనది స్మార్ట్ ఫోన్స్. ఎస్పెషలీ మన దగ్గర యాపిల్ వాళ్ళు ఎంత పెద్ద ఫెసిలిటీ ఫాక్స్కాన్ చెన్నై దగ్గర శ్రీపెరంబదూర్లో పెట్టుకున్నాం, ఈవెన్ నోయిడా దగ్గర పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తయారు చేస్తున్నారు. ఇప్పుడు దీని కాకుండా ఎలక్ట్రానిక్ కాంపౌండ్స్ కూడా ఉంటుంది. దీనికి ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 232 అని చెప్పేసి, దాని కింద ఎగ్జామ్షన్ వస్తుంది మళ్ళీ. ఇవాళ ఈవినింగ్ నేను మంచిగా ఇంటర్వ్యూ చూసాను అర్నబ్ గోస్వామి అండ్ ఉదయ్ కోటక్. ఆయన ఏమన్నారంటే మనం డొమెస్టిక్ డిమాండ్ని పెంచాలి, చైనా దగ్గర నుంచి నేర్చుకోండి అన్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్. లోకంలో 2 పెద్ద మార్కెట్స్ మన దగ్గర ఉన్నది, ఒకటి మన పక్కన చైనా, మనం 140 కోట్ల పాపులేషన్. ఎవరైనా ఏమైనా అమ్మాలంటే ఇండియా లాంటి మార్కెట్ మీకు దొరకదు ఎక్కడ. దానికోసం ట్రంప్ ఇక్కడ రావాలి ట్రై చేస్తున్నారు. మనమేమో 2 మెయిన్ ప్రోడక్ట్స్ మీద వాళ్ళని ఆపేసాము. 2 మెయిన్ ప్రోడక్ట్స్ కాదు, ప్రోడక్ట్ రేంజ్ అని చెప్పొచ్చు. ఒకటి అగ్రికల్చర్, వాళ్ళు ఏమంటున్నారు మీ మొత్తం ఓపెన్ చేయించండి, మేము అన్నీ పంపిస్తాం ఇక్కడ నుంచి, మీకు 0% డ్యూటీ. సరే మీరు మాకేమిస్తారు? మేము బాస్మతి రైస్ పంపిస్తే మీరెంత ఇస్తారంటే అది మేము 15 నుంచి మినిమం ఉంటుంది, 0 మేము ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేము అంటే ట్రంప్ ఏమంటున్నాడు, నాకు అథారిటీ లేదు 0 పెట్టడానికి, కాంగ్రెస్ అప్రూవ్ చేయాలి, యుఎస్ కాంగ్రెస్ అప్రూవ్ చేయాలంట. యుఎస్ కాంగ్రెస్ అప్రూవ్ చేయరు, మనకి ఎప్పుడు 0 దొరకదు. దానికోసం మనం యూకేతో నాకు FTA డీల్ చేసుకున్నాం పోయిన వారం, మోదీ గారు వెళ్ళి సంతకం పెట్టారు దాన్ని. దాంట్లో మనకు 95% మనం ఎక్స్పోర్ట్ చేసిన ప్రోడక్ట్స్ భారతదేశానికి నుంచి 0%కి వెళ్ళిపోయింది. 15 ఉండే, కొన్ని 35 ఉండే, కొన్ని 20 ఉండే, మొత్తం 0కి వచ్చేసింది. నౌ దాట్ ఈస్ అ హ్యూజ్ మార్కెట్ యూకే. అది కాకుండా నెక్స్ట్ డీల్ వస్తుంది ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో, అది కూడా మనకు చాలా మటుకు అదే డ్యూటీ స్ట్రక్చర్లో వస్తే మనకి యూఎస్ మార్కెట్ మనం మెల్లగా రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మొత్తం రీప్లేస్ చేయలేము ఇప్పుడు, సో హ్యూజ్ మార్కెట్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ దాన్ని చాలా మటుకు రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ ట్రంప్ చాలా ఎక్సెంట్రిక్ క్యారెక్టర్, ఆయన అన్ప్రెడిక్టబుల్, అండ్ మనం ఎవరిని పట్టించుకోకపోతే ఆయనకి కోపం వస్తుంది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇది రాహుల్ గాంధీ చెప్పాడు కదా ఆయన డీల్ అంతా అయిపోయిందని చెప్పి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు నేనే చేస్తాను డీల్, ఆల్రెడీ అగ్రీడ్ విత్ మోదీ డీల్ అన్నారు. మనకు 2-3 సెక్టర్స్ మనకి ఎఫెక్ట్ అవుతుంది. విత్ బంగ్లాదేశ్ కంపేర్ చేస్తే, వియట్నాం కంపేర్ చేస్తే. ఒకటి టెక్స్టైల్స్, మనం యూజువలీ హోసియరీ కానీ టెక్స్టైల్ కానీ తిరుపూర్ కానీ మన దగ్గర అక్కడ కీటెక్స్ కానీ చాలా ఉంటుంది. మన బంగ్లాదేశ్తో మనకు మెయిన్ కాంపిటీషన్ టెక్స్టైల్స్లో, అక్కడ కొంచెం ప్రాబ్లం రాబోతుంది. ఎస్పెషలీ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ వచ్చే ముందు ఆర్డర్స్ ఆల్రెడీ ప్లేస్ చేసి ఉంటారు. సో నౌ దీస్ ఆర్డర్స్ వుడ్ హ్యావ్ గాన్ బై నౌ. కానీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేదాకా మనకు ప్రాబ్లం రావచ్చు. సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు లుక్ ఫర్ న్యూ మార్కెట్స్. యూరోప్ ఉండొచ్చు, దాంట్లో యూకే ఉండొచ్చు, ఎక్కడైనా న్యూ మార్కెట్స్ చూసుకోవాల్సి వస్తుందని. జెమ్స్ అండ్ జ్యువెలరీ మీకు ఆల్రెడీ చెప్పాను, మనం అక్కడికి ఎక్స్పోర్ట్ చేసిన ఒక $9 నుంచి $12 బిలియన్ ఎవ్రీ ఇయర్. దాట్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. టెక్స్టైల్స్ ఏమో $10 బిలియన్. దాట్ ఆల్సో ఈవెన్ 20% పడిపోతే కూడా వీ కెన్ బి కంఫర్టబుల్, ఇంకో కొత్త మార్కెట్ చూసుకోవాల్సి వస్తుంది. కానీ టర్బో చార్జ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇండియన్ ఎకానమీని ఇదొక ఛాన్స్, ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం వీ షుడ్ మేక్ ఇండియా ద నంబర్ 1. అది చాలా ఇంపార్టెంట్. ఈ ఛాలెంజ్ని అవకాశంగా మార్చుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇది భారతదేశం, దానికి చాలా మటుకు ఎలిమెంట్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి సబ్సిడీ ఎలిమెంట్ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ష్రింప్ ఎక్స్పోర్ట్, ఆంధ్ర వైపు నుంచి ష్రింప్స్ పంపిస్తారు. ఇప్పుడు నేను నిన్న ఒక ఇంటర్వ్యూ చూశాను, అక్కడ ఆల్ ఇండియా ష్రింప్ వాళ్ళు ఏమంటారు, మాకు ప్రాబ్లమే లేదు, కొనుక్కుంటారు వాళ్ళు, ఇదే రేట్లో ఎక్కువ ఎవరు ఇవ్వలేరు, మేము ఇచ్చే రేట్ కన్నా ఇంకా 20% పెడితే కూడా మాకు తక్కువ ఉంటుంది రేట్ అని. అది ఈవెన్ యాపిల్ వాళ్ళు చెప్పారు, భారతదేశం నుంచి మీరు డ్యూటీ పెడితే కూడా, వియట్నాం నుంచి మీరు డ్యూటీ పెడితే కూడా స్టిల్ ఇట్ ఇస్ చీపర్ దెన్ మేకింగ్ ఎ ఫోన్ ఇన్ ద యూఎస్ ఫోన్స్ కన్నా తక్కువ ఉంటుంది రేట్. ఎందుకంటే వాళ్ళ శాలరీ చాలా ఎక్కువ అక్కడ, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉన్నప్పుడు శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది.
ఆ శాలరీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు న్యాచురలీ ప్రోడక్ట్ తయారు చేస్తున్నప్పుడు పర్ అవర్ మీ బేసిస్ మీకు కార్ కానివ్వండి, మీరు ఫోన్లు కానివ్వండి, ఏది తయారు చేస్తే మీకు కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో దానికోసం మ్యానుఫ్యాక్చరింగ్ యూఎస్ నుంచి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. యూఎస్ ఇస్ అ డెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ టుడే. మన ఎకానమీ డెడ్ అంటున్నారు కానీ వాళ్ళ ఎకానమీ ఎప్పుడో డెడ్ అయిపోయింది. స్టీల్ దే వర్ ద మోస్ట్ కాంపిటేటివ్ ఉండే ముందు స్టీల్. ఇప్పుడు స్టీల్ వైప్అవుట్ అయిపోయింది యూఎస్లో. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా మటుకు మెక్సికోకి వెళ్ళిపోయింది, లేకుంటే అటువైపు కెనడాకి వెళ్ళిపోయింది. మళ్ళీ చైనా వాళ్ళు వచ్చి డంప్ చేస్తున్నారు దాని మీద. ముందు జాపనీస్ కూడా ఉండే, ఇప్పుడు జాపనీస్ ఇప్పుడు కూడా ఉన్నారు అనుకో. యూఎస్లో ఉన్న ఈ ఇన్సెక్యూరిటీ అని చెప్పొచ్చు ఇప్పుడు ట్రంప్ది. అందరితో నేను 90 రోజుల్లో 90 డీల్ చేస్తున్నాను అని చెప్పిన మనుషులు ఇప్పుడు దాకా 5 డీల్ కూడా చేయలేదు. అందరూ నా మాట వినాలంటున్నాడు కానీ ఎవరు మాట వినలేదు. ప్రాబ్లం అదే. నేను చెప్తాను, ఎగ్జాంపుల్ ఇస్తాను రాజుగారు. యూరోపియన్ యూనియన్ దగ్గర వెళ్ళి ఏం చెప్పారంటే, మేము అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం, వాళ్ళు మా దాంట్లో $500 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తా అన్నారంట. యూరోపియన్ యూనియన్ అనేది ఒక కంట్రీ కాదు, కలెక్షన్ ఆఫ్ కంట్రీస్. కంట్రీ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయదు. భారతదేశం వెళ్ళి యూఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఎక్కడున్న ఒక కంపెనీ అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. చాలామంది చేసుకున్నారు ఆల్రెడీ. యూరోప్ దగ్గర అడిగారా? వాళ్ళు అంటున్నారు మా దగ్గర, జర్మనీ అంటారు మా దగ్గర అడగలేదు, ఇటలీ అంటారు మా దగ్గర అడగలేదు. ఎవరి దగ్గర అడగకుండా అనౌన్స్మెంట్ ట్రంప్ చేసేసాడు. ఇదే నేను మోదీని మాట్లాడాను, మోదీ సరెండర్ చేస్తా అన్నాడు, మోదీ వార్ ఎండ్ చేస్తా అన్నాడు. సరెండర్ అని ఓడి యూజ్ చేయలేదండి, మోదీ యుద్ధం ఆపేస్తా అన్నారని. పాకిస్తాన్ మీద ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు, పాకిస్తాన్ విల్ ఆయిల్ ఉంది పాకిస్తాన్ ఎంత అని చెప్పేసి. $133 బిలియన్. నేను ఇవాళ దాని గురించి ఐ వాజ్ రీడింగ్ ఇన్ న్యూయార్క్ టైమ్స్లో చదువుతున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం అన్నమాట. అది వాళ్ళేమంటారంటే పాకిస్తానే పరేషాన్ అయిపోయారంటే, ఇంత మాదర్ ఇంత ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చింది. ప్రాస్పెక్టింగ్ అనేది ఇంకోటి ఉంటుంది. మన దగ్గర కూడా కృష్ణా గోదావరి బేసిన్లో ప్రాస్పెక్ట్ చేసినప్పుడు వస్తుందని చెప్పారు ఆ రోజు. ఫైనలీ డిగ్ చేసిన వచ్చి ఇప్పుడు అండమాన్స్ అంటున్నారు. మనం దానికన్నా ముందు బాంబే హైలో ఇప్పుడు కూడా నడుస్తుంది, కృష్ణా గోదావరి నడుస్తుంది. మీరు 100 ఆయిల్ డ్రిల్స్లో 100 డ్రిల్ చేస్తే వెల్స్ దాంట్లో 2లో ఆయిల్ వస్తుంది. ఇది నార్మల్ ప్రాస్పెక్టింగ్. సౌదీ అరేబియా కానీ వాళ్ళకి ఇంకో ఫీల్డ్ ఉంది, వాళ్ళకి ఆయిల్ ఫీల్డ్స్ ఎక్కువ ఉంది ఆ సైడ్, ప్రాస్పెక్టింగ్ బాగుంటుంది. మన దగ్గర అంత లేదు. పాకిస్తాన్ కుంటే మనకు ఉండాలి కదా అరేబియన్ సీలో, ఇంకా చుట్టుపక్కల గ్రాన్ ఆఫ్ కచ్లో ఉండాలి కదా, అక్కడ మారదు కదా ఎక్కువ జాగ్రఫీ. సో ఇది ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్. ఏం లేదు, ఇండియాకి పాకిస్తాన్ ఆయిల్ అమ్ముతారు అని చెప్తున్నారు. అంటే మన మీద ప్రెషర్ తీసుకొస్తున్నాడు. రేపు చూడండి పాకిస్తాన్కి ఆయిల్ మీకు అమ్ముతాడు, మనం ఎందుకు కొనుక్కుంటామండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ అది 20 సంవత్సరాల తర్వాతనే తెలుస్తుంది ఏమో వస్తుందా లేదా అనేది కూడా. సో ఇట్లాంటి స్టేట్మెంట్తో మనం చూస్తుంది చాలా మటుకు. ఇంజనీరింగ్ గుడ్స్ చెప్పాను, క్యాపిటల్ గుడ్స్, సోలార్ ఎక్విప్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్, అది కూడా కొంచెం దెబ్బతింటుంది. నో ప్రాబ్లం, మనం ఏం చేయక్కర్లేదు. రాజుగారు F-35 కొనమంటున్నారు మన దగ్గర. నిన్న ఒకటి క్రాష్ అయింది యూఎస్లోనే, $100 మిలియన్ పోయింది ఒక ఎయిర్క్రాఫ్ట్కి. మనం ఎందుకు కొనాలండి? మన రష్యా నుంచి కొనకూడదంట, ఆయిల్ కొనకూడదంట. యూరోప్ ఏమో జయశంకర్ గారు చెప్పినట్లు మేము ఒక నెలలో కొంటుంది, యూరోప్ ఒక రోజులో కొనేస్తుంది అని చెప్పేసి. యూరోప్కి ఏమైనా చేసుకోవచ్చు, మనం చేయకూడదు. మనం కంట్రీని దాని ఎకానమీని కాపాడుకోవాలంటే లోయెస్ట్ ఎక్కడి నుంచి దొరుకుతుంది అక్కడ తీసుకుంటాం మేము. రష్యా నుంచి ఇప్పుడు కాదు కదా డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనేది, ఎప్పటి నుంచో మనం రష్యా నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటున్నాం. వాట్ ఈస్ సో రాంగ్ విత్ దిస్ పీపుల్? ఐ డోంట్ అండర్స్టాండ్. అది గతంలో తల వంచినట్టుగా ఇప్పుడు భారత్ సకం కావట్లేదు అనేటువంటి ఫ్రస్ట్రేషన్. జపాన్ తల వంచారు, యూరోపియన్ యూనియన్ ఎక్సెప్ట్ కెనడా అండ్ చైనా అండ్ పోలాండ్ ఇటువైపు, కానీ వాళ్ళు యూరోపియన్ యూనియన్ కింద వచ్చేస్తారు. వీళ్ళు చెప్పరు విల్ నాట్ డూ ఇట్, మీరు ఏమని చేసుకోండి, వీఆర్ అ బిగ్ మార్కెట్. సరే షార్ట్ టర్మ్కి మనకి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుంది. ఏం చేస్తాడు రేపు? భారతదేశం లేకుండా చేస్తాడా? అదే అర్థం కాదు. 16-20 ఉన్నట్టుగా భారత్ ఇప్పుడు లేదు, మరింత శక్తివంతంగా తయారైంది కాబట్టి అది ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తోంది. బట్ తలవంచాల్సిన అవసరం మోదీ గారికి లేదు, మన దేశానికి. ఐ థింక్ శశి థరూర్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ వెరీ వెల్ దట్ వీ షుడ్ వాక్ అవే. ఇది నెగోసియేషన్ అనేది ఒక గేమ్ ఆఫ్ బ్లఫ్ అంటాం మన ఇంగ్లీష్లో. ప్యాక్లు ఆడుతున్నప్పుడు, కార్డులు ఆడుతున్నప్పుడు, ట్రంప్ కార్డు లేకుండా కూడా మనం ఏం చూపిస్తాం, మన ట్రంప్ ఉంది, ట్రంప్ కార్డు ఉందని చూపించి మనం ఆడుకుంటాం గేమ్. అది దిస్ ఇస్ ద సేమ్ గేమ్. కరెక్ట్. వీ షుడ్ ఆల్సో నెగోషియేట్ హార్డ్. మా పెద్ద మార్కెట్, మీరు అమ్మాలంటే అమ్మండి, లేకుండా అక్కర్లేదు. నాకు ఇప్పుడే జార్జ్ ఫెర్నాండెస్ గారు గుర్తున్నారు. ఆ టైంలో జార్జ్ ఫెర్నాండెస్ గారు ఏం చేశారంటే, కోకోకోలా ఎంట్రీ అయింది ఇండియాలో, ఆయన యువత ఇండస్ట్రీ మినిస్టర్ దగ్గర. ఏమన్నారు జార్జ్ ఫెర్నాండెస్ గారు, మీరు సీక్రెట్ ఉంది కదా అది మాకు చెప్పండి, మేమే ఇక్కడ తయారు చేసుకుంటాం, మీకు లైసెన్స్ ఇచ్చేస్తాం అని చెప్పారు. కోకోకోలా వారు ఎప్పుడు వాళ్ళు సీక్రెట్ చెప్పారు, దాని మిక్స్ సీక్రెట్. ఏం చేశారు? బ్యాన్ చేసి పడేశారు. ఇమ్మీడియట్గా థమ్స్అప్ కానీ కెంపకోలా కానీ ఆ టైంలో ఉన్న కోలాస్ అన్నీ గ్రో అయింది. ఇప్పుడు కూడా భారతదేశంలో థమ్స్అప్ ఇన్ని సంవత్సరాల తర్వాత కోక్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కొనుక్కున్న ఆ బ్రాండ్ని వాళ్ళు దాన్ని ఫినిష్ చేయడానికి చాలా ట్రై చేశారు, కానీ ఇప్పుడు కూడా థమ్స్అప్కి డిమాండ్ ఉంది. స్లోలీ ద కిల్లింగ్ ఇట్ కోక్. సో రేపు ఇదే యుఎస్ కంపెనీస్ని ఇక్కడ బాయ్కాట్ చేయడం మొదలు పెడితే ఏమవుతుంది?
మనం చేయకూడదు. వీఆర్ మెచ్యూర్ నేషన్. మెక్డానల్డ్స్ బంద్ చేయడమా, ఏవో కాంగ్రెస్ ఎంపీ చెప్పినట్ల, లేకుంటే కేఎఫ్సీ బంద్ చేయడం కాదు అది. బట్ ఇండియా అనే ఎకానమీలో మీరు ఇక్కడ అమ్మాలంటే ఇట్స్ అ హ్యూజ్ మార్కెట్. మీ ఆపర్చునిటీ మీకు ఎక్కడ దొరకదు. దట్ ఈస్ వెరీ సింపుల్ యాజ్ దాట్. అండ్ ట్రంప్ హెస్ టు రియలైజ్ ఇది ఒక లాంగ్ టర్మ్ గేమ్ ఉంటుంది, ఆడాల్సిందే, మనం కూడా ఆడుకుంటాం వాళ్ళతో. తాత్కాలికంగా ఇబ్బంది ఉండొచ్చు కానీ లాంగ్ టర్మ్లో మనని రెస్పెక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎవడైనా బెండ్ అయినప్పుడు ఇంకా వాళ్ళ తల మీద ఎక్కి కూర్చుంటారు వాళ్ళ. అది సురేష్ గారు, మూడో అంశం చూద్దాం సార్. కేరళ రాష్ట్రం మీ స్టేటే. కేరళ రాష్ట్రానికి చెందినటువంటి 2 నన్స్ని ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేశారు. ఒకటి కిడ్నాపింగు, తర్వాత హ్యూమన్ ట్రాఫికింగు, కన్వర్షన్స్, ఈ ఛార్జెస్ మీద. ఇది చాలా పెద్ద పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీని మీద ప్రియాంక గాంధీ గారు కొంతమంది యూడీఎఫ్ ఎంపీలతోటి ఆ పార్లమెంట్ ఆవరణలో నిరసనలు తెలియజేశారు. అయితే ఇక్కడ విక్టిమ్స్ హిందువులైనప్పుడు, అంటే పహల్గామ్లో చనిపోయినటువంటి 26 మందిని ఉద్దేశించి వాళ్ళు భారతీయులు అని మాట్లాడారు. ఇక్కడ 2 నన్స్ని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు క్యాథలిక్ నన్స్ అని పర్టికులర్గా రిలీజన్ హైలైట్ చేస్తున్నారు. సో ఈ డిస్క్రిమినేషన్ అనాలా, లేకపోతే ఈ తారతమ్యం దేనికి చూపిస్తున్నారు? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏనా? అంతే. మైనారిటీ అపీస్ చాలా క్లియర్ కదా రాజు గారు. దీంట్లో ఏమి డిఫరెంట్, దీంట్లో చాలా క్లియర్గా ఉంది. ఆమె ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నప్పుడు కొన్ని బీజేపీ ఎంపీలు హిందువులు అని రిపీట్ చేశారు. ఆమె ఇండియన్స్ అని చెప్పిన అప్పుడు కూడా నెయ్యి ఓ భారతీయ హే, ఇండియన్స్ అని చెప్పింది ఆమె. అదే రోజు సాయంత్రం రాహుల్ గాంధీ ట్వీట్ వచ్చింది, కేరళలో ఉన్న 2 క్యాథలిక్ నన్స్ని అరెస్ట్ చేశారు ఛత్తీస్గఢ్. నేను అడుగుతున్నాను రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ పార్లమెంట్ బయట కమ్యూనిస్ట్ వాళ్ళ ఎంపీలతోని గొడవ చేయడము, ప్రొటెస్ట్ చేయడము, దీని గురించి పల్గర్లో 2 సాధువులను చంపారు కదా, ఎవరైనా మాట్లాడారా వాళ్ళ గురించి? ఎవరు మాట్లాడలేదు కదా. పార్లమెంట్లో ప్రొటెస్ట్ జరిగిందా? బయట ప్రొటెస్ట్ చేశారా రాహుల్ గాంధీ? చేయలేదు కదా. ఎందుకంటే హిందువులు చనిపోయారు. దీనికన్నా ముందు కూడా ఒకసారి త్రిపురలో ఇట్లనే 2021లో 2 ముస్లిమ్స్ చనిపోయారు, 2-3 ముస్లిమ్స్ చనిపోయారు ఏదో కేసులో. అప్పుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు, ముస్లిమ్స్ చనిపోయారని చెప్పి. వీళ్ళది ఓట్ బ్యాంక్ అంతా చాలా క్లియర్ అయిపోతుంది రాజుగారు. వీళ్ళది అసలు ఈ బీహార్లో ఉన్న ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కానివ్వండి, మిగతా ఏ ఇష్యూని అఖ్లాక్ చంపించినప్పుడు పినరాయి విజయన్ కేరళ నుంచి వచ్చి ఢిల్లీకి వచ్చి అఖ్లాక్ ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. కేరళలో చనిపోయిన బెంగాలీ వాళ్ళకి 10 పైసలు ఇయ్యరు, కానీ అక్కడ చనిపోయిన అఖ్లాక్కి వెళ్ళి డబ్బులు ఇస్తాడు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. కేరళలో చూపించుకుంటారు, చూడండి మేము చేస్తున్నాం అని చెప్పేసి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కేరళలో బీజేపీకి క్రిస్టియన్ ఓట్స్ వచ్చింది లాస్ట్ టైం. అది పెద్ద దెబ్బ కాంగ్రెస్కి. ఎందుకంటే కాంగ్రెస్ గెట్స్ అ మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్ ఓట్స్, కమ్యూనిస్ట్ కాదు. అది కూడా కొంచెం వస్తుంది కానీ అంత పెద్ద. అట్లీస్ట్ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం అన్నా చేయాలి కదా సార్, మరి ఇంత వన్ సైడెడ్గానా? మీరు కేరళ ఛానల్స్ చూడండి రాజు గారు, మీకు మీ బీపీ అక్కడికే వెళ్ళిపోతుంది. కంటిన్యూస్ కవరేజ్, హాఫ్ అన్ అవర్ న్యూస్ ఏషియానెట్, మాతృభూమి, మనోరమ, రిపోర్టర్, 24 న్యూస్లో అర్ధగంట మెయిన్ పీక్ అవర్ న్యూస్ 9 to 9:30 కానీ 10 to 10:30 కానీ 20 నిమిషాలు ఇదే న్యూస్. వాళ్ళ రిపోర్టర్స్ వెళ్ళి ఛత్తీస్గఢ్లో కూర్చున్నారు. అన్ని ఛానల్స్ మలయాళం రిపోర్టర్స్, ఎంపీస్, కేరళ నుంచి ఎమ్మెల్యేలు, వీళ్ళు ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళి కూర్చున్నారు అక్కడ. అదొక చిన్న క్లాష్ ఉంది సార్. అంటే రాజీవ్ చంద్రశేఖర్ గారు కొంచెం ఈ విషయంలో డిఫరెంట్గా స్పందించినట్టున్నారు. ఎందుకు? ఓట్ బ్యాంక్ ఆయన కూడా కావాలి కదా. క్రిస్టియన్ ఓట్స్ పోతే బీజేపీ గెలవలేరు. కేరళలో బీజేపీ రావాలి. సురేష్ గోపి మా ఊరు నుంచి గెలిచారు కదా, త్రిశూర్ నుంచి. ఎట్లా గెలిచారు? క్రిస్టియన్ ఓట్స్ వచ్చింది ఆయనకి. హిందువులు కూడా ఉన్నారు త్రిశూర్లో, కానీ క్రిస్టియన్ ఓట్స్ ఆయన గెలిచారు. చాలా క్లియర్ అది. అది రాకూడదని వీళ్ళు చాలా రోజులు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే చిన్న మణిపూర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే చాలు, ఒక ఫైరింగ్ జరిగింది, పోలీసులు ఎవరు చనిపోలేదు, అది పెద్ద న్యూస్. కేరళలో 10 నిమిషాలు కవరేజ్ ఉంటుంది. అదే టైంలో మీకు యూపీలో కానీ ఇంకెక్కడ ప్లేస్లో కానీ ఒక హిందువుని చంపారో కొట్టారో అంటే వాళ్ళు అసలు న్యూసే రాదు అసలు మీకు. అంతెందుకు సార్, ఇప్పుడు పహల్గామ్లో అటాక్ తర్వాత 26 మంది చనిపోయారు. నాకు తెలిసినంత వరకు రాహుల్ గాంధీ గారు ఏ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని కలవడా, కానీ ఎవరిని కలిసారు ఆయన? అక్కడ లోకల్గా ఈ పాకిస్తాన్ చేసినటువంటి షెల్లింగ్, ఈ దాడుల్లో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలు కలిసినట్టున్నారు. సరే, వాళ్ళని కలవడంలో నేను తప్పుపట్టను, కానీ ఈ కుటుంబ సభ్యులు కూడా కలవాలి కదా, ఎందుకు కలవలేదు? అంటే చనిపోయిన వాళ్ళు మరి హిందువులు కదా, అలాగే తీసుకోవాలి. ఓట్లు రావు కదా, ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? అదే చెప్పాను కదా మీకు, ఎవరిని అరెస్ట్ చేసినా కానీ యూపీలో యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఎవరిని ఇల్లు పలగొట్టినా కానీ బుల్డోజర్తో వీళ్ళందరూ ప్రొటెస్ట్కి వెళ్తారు. అక్కడ ఢిల్లీలో బంగ్లాదేశ్ వాళ్ళని తీసి పక్కన పడేస్తే అక్కడ అందరూ వచ్చారు ప్రొటెస్ట్ చేయడానికి, కాంగ్రెస్ లీడర్లు, కమ్యూనిస్ట్ వాళ్ళందరూ. ఇది హిందువులతో ఎక్కడైనా జరిగింది అనుకోండి, ఎవరైనా వస్తారు, ఎవరు రారు. ఇది మన ట్రాజడీ. మన హిందూస్ వీఆర్ లైక్ జ్యూస్ ఆఫ్ జర్మనీ, నాట్ యునైటెడ్. ముందు ఉన్న జ్యూస్ని ఎట్లా చంపారో వీఆర్ నాట్ యునైటెడ్ ఆ టైంలో వాళ్ళు. దానికోసం ఇజ్రాయెల్ ఇవ్వాలి కూడా
వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద చేయబెట్టగానే వాళ్ళకి కోపం వస్తుంది. ఎందుకంటే ఇదే రీజన్, ద స్కేడ్. హిందువులు ఏమనుకుంటారు, మన దగ్గర సెక్యులర్, మనని ఎవరు ఏం చేయరు, ఒక్కరోజు మీ గడప మీద వచ్చి కొడతారు, వాళ్ళు మీ డోర్ మీద వచ్చి కొడతారు, ఆ రోజు మీకు అర్థమవుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, యూ షుడ్ నెవర్ ఫర్గెట్ ఇట్. ఎందుకంటే ఇది ఒక సిచ్యువేషన్ ఏంటంటే రాజుగారు, హిందువులకి ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అంటారు ఇంగ్లీష్లో, అది వచ్చేసింది ఇప్పుడు. మీ టెంపుల్స్ మీ చేతిలో లేవు, గుళ్ళన్నీ కొట్టుకున్నారు. ఒక్క మస్జిదో ఒక్క చర్చో చెప్పండి గవర్నమెంట్ తీసుకున్న టేక్ ఓవర్ చేసుకుని చెప్పండి, నాకు చేయలేదు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మనకున్నారు, వాళ్ళకి లేదు. వాళ్ళకి వకఫ్ బోర్డు ఉంది కానీ ఇండిపెండెన్స్ ఇచ్చేసారు వాళ్ళకు కూడా. ఏ స్థలం అయినా మీదని చెప్పుకోవచ్చు అని చెప్పి చేసేసారు వాళ్ళు. ఈ ప్రాబ్లం రాహుల్ గాంధీది చాలా క్లియర్. ఎందుకంటే నేను ట్వీట్ కూడా చేశాను దాని గురించి. మీకేం మర్చిపోయారా, మీరు హిందువులు దాని గురించి చెప్పడానికి మీకు ప్రాబ్లం ఉండే. పార్లమెంట్లో మాట్లాడినప్పుడు కూడా ప్రియాంక వాద్రా మాట్లాడింది కానీ రాహుల్ గాంధీ దీని గురించి మెన్షన్ చేయలేదు అసలు. మీకు గుర్తుంటుంది ఆయన చేసిన స్పీచ్లో కన్సిస్టెంట్గా ఏం చెప్తారంటే ఒక ముస్లిం చనిపోయాడు దాంట్లో, ఆ లైన్ యూజ్ చేస్తున్నారు. ఒక క్రిస్టియన్ చనిపోయాడు దాంట్లో అని, ఒక నేపాలీ చనిపోయాడు దాంట్లో అని చెప్పి హిందువుల గురించి మాట్లాడలేదు. ఇది ట్రాజడీ. అండ్ దిస్ ఈజ్ వాట్ నేను ఇప్పుడు కూడా అదే తప్పుపడుతున్నాను. బీజేపీ వాళ్ళు ఎందుకు వాడుకుంటలేరు? వై ఆర్ దే నాట్ యూజింగ్ దిస్? ఇది వాడుకుంటేనే బీజేపీకి ఒక ఎయిమ్ ఉండే. సరే, ఆపరేషన్ సింధూర్ ఇంకో డిబేట్ అది. దాంట్లో కూడా మనం చూసాం చాలా మట్టుకు రాహుల్ గాంధీ వాస్ కన్సిస్టెంట్లీ మోదీ గారి మీద అటాక్ చేయడం చేశారు. ఎన్ని ప్లేన్లు పోయినాయి. ఎందుకంటే అక్కడ రిపోర్ట్ చేయాలి కదా, చైనాకి చెప్పాలి కదా. ఆయన అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాడు కదా, 300 కోట్లు తీసుకున్నాడు చైనా దగ్గర నుంచి. పరేడ్ చేయండి అంటున్నారు కదా, ఎన్ని పరేడ్ చేయండి అంతా చైనాకి చెప్పొచ్చు కదా ఎన్ని ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఇస్ ఎంటైర్ థింగ్, ట్రాజడీ. సో డెఫినెట్గా ఈ చెప్పినట్ల ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో కమ్యూనల్ ఎవరు, సెక్యులర్ ఎవరు అని చాలా క్లియర్గా తెలిసిపోయింది. హిందువులు ఇది అర్థం చేసుకుంటే వాళ్ళకి మంచిది. ఓకే సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ వారం మనము ఎక్కువ అంశాలు ఉన్నాయి కానీ మాలిగావ్ ఈ వెర్డిక్ట్, ఎన్ఐఏ కోర్టు వెర్డిక్ట్ కోసం మనం ఎక్కువ, ఎందుకంటే ట్రెండింగ్లో ఉంది కాబట్టి దానికి ఎక్కువ సమయాన్ని తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. మిగతా ఎపిసోడ్స్ని మరొక కార్యక్రమం ద్వారా మన ప్రేక్షకులకు అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.